మన నావల్ సెకండ్ పార్ట్కి వచ్చేసాం కదండి. నిన్న జరిగిన కథ ఏమిటి? మన హీరో ఒక లెటర్ రాసి మన హీరోయిన్కి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ లెటర్ని ఆమె చదవకుండా విసిరి కొట్టింది. ఆ లెటర్లో ఏం రాసి ఉంటాడు? కథలోకి వెళ్ళి తెలుసుకుందామా? అనిల్ ఆ రోజు చీకటి రేఖలు విచ్చుకుంటుండగానే ఇంటికి వెళ్ళిపోయాడు. అతనంత పెందలాడే ఇంటికి రావడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. గంభీరంగా ఎవరితోనూ మాట్లాడకుండా తన గదిలోనికి వెళ్ళిపోవడం వారిని మరింత సంభ్రమంలో ముంచివేసింది. ఒక్కొక్కరుగా వెళ్ళి అతనిని చుట్టుముట్టారు. అయినా అతను వారి ఉనికిని గమనించే స్థితిలో లేదు. ఆలోచనల జడివానలో పూర్తిగా తడిసి ముద్దలైపోయాడు. ఇంతవరకు తననంతా గౌరవించి నెత్తిన పెట్టుకున్నవాళ్లే ఇంత ఘోరంగా అవమానించింది ఒక్క మాలతి మాత్రమే. తన మంచితనాన్ని ఆమె అసమర్థతగా తీసుకుంది. సహనాన్ని అజ్ఞానంగా భావించుకుంది. తన ఆత్మాభిమానాన్ని చెదరగొట్టింది. అసలు ఆమె మాటలను చేతలను సహిస్తూ హద్దులు దాటిపోయిన పరాభవాన్ని తనెలా భరించగలిగాడు? అలా జరగడానికి ఒకే ఒక్క కారణముంది. తను ఆమెను మనసావాచా ప్రేమించాడు. ఆమె లేని జీవితం శూన్యమనుకున్నాడు. అసలు అలాంటి ఊహను కూడా తను భరించలేని స్థితికి వచ్చేశాడు. ఎవరూ లేని ఎవరి జీవితము శూన్యమైపోకూడదు. ఒకవేళ అలా జరిగినా అది బాధ్యతలకు అడ్డు రాకూడదు. తన మనసు మాలతి చుట్టూ పరిభ్రమించడం వలన తనకు అప్పగించబడిన బాధ్యతలకు విఘాతం కలుగుతుంది. ప్రేమ వేరు, బాధ్యత వేరు. ప్రేమలో పడి బాధ్యతను మరువకూడదు. తనపై మాలతికి అణుమాత్రమైన సదభిప్రాయం లేదని రుజువైపోయింది. ఆ సంగతి తెలిసి కూడా తన మనసు ఎదురు తిరుగుతోంది. తన మనఃప్రాంగణంలోనికి మరో స్త్రీమూర్తి అడుగుపెట్టే అవకాశం లేకపోయినా మాలతిని మరిచిపోవడానికి ప్రయత్నించడం తన విధి. అన్నయ్య, వాణి పిలుపుతో తుళ్ళిపడ్డాడు అనిల్. అతని ముఖంలో స్వేద బిందువులు చోటు చేసుకున్నాయి. విషాదమేఘాలు తేలియాడుతూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతనలా విచారగ్రస్తుడై ఉండటాన్ని వాళ్ళు అంతకు ముందెప్పుడు చూసి ఎరుగరు. ఏమిటన్నయ్య అలా ఉన్నావు? అడగలేక అడిగింది వాణి. స్వయంకృత అపరాధం. నా జీవితంలోని ప్రతి నిమిషాన్ని ఆ కుటుంబం కోసం ధారపోస్తున్నాను. అయినా వాళ్ళు నన్ను శత్రుభావంతో చూస్తున్నారు. నన్ను వాళ్ళు నమ్మరు. నన్ను సదభిప్రాయంతో చూడరు. అయినా వాళ్ళను నేను నమ్మి వాళ్ళ బాగు కోసం నిరంతరం పరిభ్రమించాలి. ఎందుకు నాకు ఈ శిక్ష? ఈ శిక్ష నుంచి నాకు విముక్తి ఎప్పుడు? అంటూ అనిల్ శిరోభారంతో రెండు చేతుల మధ్య తలను ఇరికించుకుని టేబుల్ మీదకి వాలిపోయాడు. వాణి ఆలోచనలో పడింది. సీతమ్మగారు అర్థం కాక అయోమయంలో పడి నెత్తి నోరు బాదుకోసాగింది. నిన్ను గుర్తించని వాళ్ళ కోసం నువ్వెందుకు శ్రమపడాలి? నేను ఈ మధ్య గమనిస్తూనే ఉన్నాను. నువ్వు శారీరకంగానూ మానసికంగానూ పూర్తిగా నలిగిపోతున్నావు. మనము అంత హీనస్థితిలో ఏమీ లేము కదా. ఏదైనా స్వంత వ్యాపారం పెట్టుకుని ఎందుకు రన్ చేసుకోకూడదు? అన్నాడు కొంచెం గట్టిగానే సునీల్. అతనెప్పుడూ అన్నగారి దగ్గర అంత గట్టిగా మాట్లాడి ఎరుగడు. భయం కంటే అతని మీద గౌరవం ఎక్కువ. వేణుగోపాలరావు గారు నీకు అప్పగించిన బాధ్యతను దైవంగా భావించి వాళ్ళు అవమానిస్తున్నా వాళ్ళ బాగు కోసం శ్రమించడానికి అలవాటు పడిపోయావు. అందరి మనసులను అర్థం చూరగున్నావు. ఇప్పుడు ఇలా మాట్లాడటం మాకు వింతగా కనిపిస్తోంది. ఈ వ్యాపార విషయాలకు అతీతమైన మరేదో విషయంలో నీ ఆత్మాభిమానం దెబ్బతిని ఉంటుంది. అందుకే నువ్వు అలా నీరు కారిపోయావు. వ్యక్తిగతమైన ఆశ నిరాశలను బాధ్యతతో ముడిపెడితే ఫలితం ఇలాగే ఉంటుంది అంది వాణి సరళ గంభీర స్వరంతో. ఆమె వాక్య విన్యాసానికి అబ్బురపడ్డాడు అనిల్. తనను ఎక్స్రే తీసినట్లుగా మాట్లాడేసింది. ఆమె అంత ఎత్తుకు ఎదిగినట్లుగా తను గమనించడం ఇదే మొదటిసారి. ఆమె మాట్లాడింది సునీల్కు గాని సీతమ్మగారికి గాని అర్థం కాలేదు. అనిల్కు మాత్రం సూటిగా తగిలి కలవరపెట్టింది. ఆలోచనలో పడవేసింది. చిన్నదైనా చక్కగా తనకు జ్ఞానోదయం కలిగించినందుకు సంతోషపడ్డాడు. తన చుట్టూ కమ్మిన కారు మేఘాలను ఎవరో ఇట్టే తీసివేసినట్లు అనిపించింది అనిల్కి. నిజం వాణి, జరిగింది తెలిసే అన్నానో తెలియకుండా ఊహించి అన్నానో కానీ వ్యక్తిగతమైన ఆశ నిరాశలకు బాధ్యతను ముడిపెట్టి చూడకూడదు. దేనికదే విడిగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ కూర్చుని చోటు నుంచి లేచాడు. రాత్రి 10 గంటలు కావస్తోంది. ఆ వీధి దాదాపు నిర్మానుష్యంగా ఉంది. ఓ ప్రక్కగా పెద్ద హోటల్ ఉంది. పేరు 6 స్టార్. ఇటీవలే కొత్తగా ప్రారంభించబడింది. రాత్రి 10 కాగానే హౌస్ఫుల్ అయిపోతుంది. అనిల్ కారు దిగి హోటల్లోనికి ప్రవేశించాడు. అనిల్కి తెలిసిన వాళ్ళు అందులో చాలామంది ఉన్నారు.
చాలామందికి అతని రాక ఆశ్చర్యాన్ని కలిగించింది. అందులో నుంచి తేరుకోకముందే అతనిని విష్ చేసి ప్రక్కకి తప్పుకున్నారు. నర్తకీమణుల క్యాబరే డాన్స్ మంచి పసందులో పడింది. దాదాపు అంతా ఉల్లాసంతో ఊగిపోతున్నారు. మీలాంటి వారు మా హోటల్కి రావడం మా అదృష్టం అంటూ హోటల్ మేనేజర్ అనిల్ని సాదరంగా లోనికి ఆహ్వానించాడు. నాదే ఉంది, నాకంటే గొప్పవాళ్ళెంతమందో వస్తూ ఉంటారు కదా అంటూ అతనిని పక్కనికి పిలిచి రహస్యంగా ఏదో అడిగాడు. ఓహ్, అతడా, పైకి వెళ్ళండి, కనిపిస్తాడు అని చెప్పి ఓ బేరర్ని అతని వెంట పంపాడు మేనేజర్. అనిల్ని లిఫ్ట్లో పైకి తీసుకెళ్లాడు బేరర్. అదొక దేవేంద్ర భవనంలా ఉంది. సన్నని వెలుగులో టేబుల్స్ ముందు కూర్చున్న వారి ముఖాలు అంత స్పష్టంగా కనిపించడం లేదు. బేరర్ ఒక టేబుల్ మీద కాళ్ళు పెట్టి వెనక్కి వాలిపోయిన ఓ వ్యక్తిని అనిల్కి చూపి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆ వాతావరణం అనిల్కి పూర్తిగా కొత్త. ఏదో తెలియని వెరుకుతనంలోనికి ప్రవేశించింది. అడుగు ముందుకు పడలేదు. వెంటనే కర్తవ్యం అతని చేత ముందడుగు వేయించింది. ధైర్యాన్ని పురిగొల్పింది. మిస్టర్ అబ్దుల్లా అంటూ కుర్చీ మీదకి మైకంతో వాలిపోయిన ఓ పొడుగాటి వ్యక్తిని తట్టి పిలిచాడు అనిల్. అతను పూర్తిగా స్పృహలోకి రావటానికి 5 నిమిషాలు పట్టింది. ఎవరు నువ్వు, ఏం కావాలి? అతని మాటలు మత్తుగా మోటుగా ఉన్నాయి. నా పేరు అనిల్, మీతో పనుండి వచ్చాను. అబ్దుల్లా గట్టిగా కళ్ళు విప్పి అతన్ని పరీక్షగా చూసి, ఓహ్, మీరు అనిల్ కదూ, సారీ, నువ్వు అని పిలిచాను అన్నాడు టేబుల్ మీద కాళ్ళను భారంగా కిందకి దించుతూ. నెవర్ మైండ్, ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్ ఫర్ నాట్ కీపింగ్ ది అపాయింట్మెంట్ అంటూ టైం చూసుకున్నాడు అనిల్. ఆ రోజు సాయంకాలం అనిల్ అతి కష్టం మీద అతనిని కలుసుకుని ఆ హోటల్లో సరిగా 10 గంటలకు కలుసుకోవటానికి అపాయింట్మెంట్ తీసుకుని ఉన్నాడు. కానీ అతనిని కలుసుకునేసరికి 15 గంట లేట్ అయింది. ఇట్స్ ఆల్ రైట్, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటూ అబ్దుల్లా సైగ చేసి బేరర్ని పిలిచాడు. హాట్ డ్రింక్స్, చికెన్ వగైరాలు ఏవేవో ఆర్డర్ ఇచ్చాడు. అనిల్ అవేమీ పట్టించుకోలేదు. అనిల్ ఇబ్బందిగా అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. క్షణాల మీద అబ్దుల్లా ఆర్డర్ ఇచ్చినవి టేబుల్ నిండా పరుచుకున్నాయి. రైట్, వాట్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్ నౌ అంటూ అబ్దుల్లా విస్కీని 2 గ్లాసుల్లో నింపసాగాడు. మీతో ఏకాంతంగా మాట్లాడాలి, ఇక్కడ బాగుండదేమో అంటూ పరిసరాలను పరీక్షించసాగాడు అనిల్. అతను అదోలా నవ్వి, చుట్టూ చూడండి ఒకసారి, ఒక్కడు కూడా స్పృహలో లేడు. మన మాటలు కాదు కదా, చెవిలో శంఖం పెట్టి ఊదినా ఒక్కడూ పట్టించుకోడు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా వీళ్ళింతే. నేను మాత్రం ఏ పాడు తాగినా కూడా తొడకను పెడకను. దేనికైనా నిబ్బరం ఉండాలండి అంటూ తనకు తాను ఓ సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు అబ్దుల్లా. అతను మంచి మాటకారి అని అర్థమైంది అనిల్కి. మీరు తెలుగు బాగానే మాట్లాడుతున్నారు, ముందు మీకు తెలుగు రాదేమో అనుకున్నాను అన్నాడు అనిల్. నేను అసలు తెలుగువాడినే, బాంబే వెళ్ళి సెటిల్ అయ్యి 10 ఏళ్ళు అవుతోంది. కానీ ఏడాదిలో 6 నెలలు ఇక్కడే ఉంటాను, వ్యాపారపు పనుల మీద. అబ్దుల్లా తడుముకోకుండా మాట్లాడిస్తున్నాడు. అతని వ్యాపారానికి బహుశా అతని రూపం, మాటకారితనం, చొరవ, పెట్టుబడి అయి ఉండొచ్చు అనుకున్నాడు అనిల్. విస్కీ, బ్రాందీ, రమ్, బీర్ ఏది కావాలి మీకు? మీకోసం ఫారిన్ సరుకు తెప్పించాను కుతూహలంతో ఆఫర్ చేశాడతను. నో ప్లీజ్, నాకు అలవాట్లేదు. అనిల్కి ఆ వాతావరణం చాలా ఇబ్బందిగా ఉంది. అబ్దుల్లా పెద్ద పెట్టు నవ్వాడు. ఆ నవ్వు ఆ చిన్న సైజు గాడిద ఓండ్ర పెట్టినట్టుగా ఉంది. మీరు పెద్ద పెద్ద వ్యాపారాలను నిర్వహిస్తూ హై సొసైటీలో జీవిస్తున్నారు. అయినా మీకు ఇంత చిన్న సాధారణమైన అలవాటు లేకపోవటం విడ్డూరంగా ఉంది. మీరింత వెనుకబడి ఉన్నారు కాబట్టే మాలతీదేవి గారిని కాస్త కూడా ఆకర్షించలేకపోయారు అన్నాడు గ్లాసును నైస్గా సిప్ చేస్తూ. మాలతి విషయాన్ని ముందుగానే అతనే ప్రస్తావించటం అనిల్ని తికమక పెట్టింది. అబ్దుల్లా మాలతిని ఆకర్షించిన ఏకైక యువకుడు. తను వచ్చిన పని అతను ముందుగానే పసిగట్టినందుకు విస్తుపోయాడు. మీరు చాలా దూరదృష్టి కలవారు అన్నాడు క్లుప్తంగా అనిల్. మీరు నన్ను వెతుక్కుంటూ వస్తారని కూడా నాకు తెలుసు అన్నాడు అతను విస్కీని మంచినీళ్ళలా త్రాగుతూ. ఆశ్చర్యంగా చూశాడు అనిల్. మీరు మాలతీదేవి గారిని పెళ్లి చేసుకుంటే మీ చేతికి వచ్చిన అధికారాన్ని, ఆస్తిని శాశ్వతం చేసుకోవచ్చు. కానీ ఆమెను వలలో వేసుకోలేకపోయారు. పైగా ఘోరంగా అవమానించబడ్డారు, అవునా? అతను నిస్సంకోచంగా మాట్లాడిస్తున్నాడు. పెదవి విప్పకుండా తల ఊపి ఊరుకున్నాడు అనిల్. ఇక మిగిలిన ఆపద్బాంధవుడిని నేనే కదా, నన్ను శరణు వేరటానికి వచ్చారు, అవునా? గర్వం ఉట్టిపడింది అతని మాటల్లో. ఎదుటి మనిషిని ఇంత గొప్పగా స్టడీ చేయగలిగిన వాళ్లను నేనింతవరకు చూడలేదు. మాలతి నన్ను అవమానించింది. దానికి 10 రెట్లుగా ఆమెను అవమానించే వరకు నాకు మనశ్శాంతి లేదు. అందుకు మీ సహకారం కావాలి అన్నాడు అనిల్ ఉద్రేకపడుతూ. నన్ను నమ్ముకున్న మాలతికి నేను అన్యాయం చేస్తానని మీరెలా ఊహించారు? మీ గురించిన పూర్వాపరాలన్నిటినీ నేను ఆధారాలతో సహా సేకరించగలిగాను కాబట్టి మీరు మాలతిని ఏం చేస్తారో మామూలుగా ఆలోచించగలిగాను. అబ్దుల్లా టేబుల్ మీద సీసాను ఎత్తి కొట్టాడు. పెద్ద శబ్దం అయింది.
మ్యూజిక్ లైట్గా వినపడుతోంది. అతడు కొంచెం ఆవేశపడ్డాడు. నా విషయంలో మీరు వెళ్ళకూడదంత దూరం వెళ్లారు. ప్రొహిబిటెడ్ ఏరియాలోకి వెళ్లడం ప్రమాదం మీకు తెలుసా అన్నాడు ఉక్రోషంతో. అంతవరకు సౌమ్యంగా ఉన్న అతని మాటల ధోరణి మరో కోణంలోకి అడుగుపెట్టింది. తనను గురించి అనిల్కి అంతా తెలిసిపోయిందేమో అన్న దుగ్ధ కావచ్చది. నిజమే, ఆ పని మాలతి చేసింది, నేను కాదు గంభీరంగా అన్నాడు అనిల్. మిస్టర్ అబ్దుల్లా, మనసు విప్పి మాట్లాడుకుందాం. అలా మాట్లాడుకుంటేనే మనం త్వరగా తెరిపిన పడతాం. ష్యూర్, నాకు అలా మాట్లాడుకోవటమే ఇష్టం. ఆస్తి కోసమని మాలతిని పెళ్లి చేసుకోవలసిన అవసరం నాకు లేదు. నేను తలుచుకుంటే అప్పులు చూపి మొత్తం ఆస్తిని స్వాహా చేయగలను. కానీ మాలతి నన్ను ఆకర్షించడం వలన ఆమెను వివాహం చేసుకుందామనుకున్నాను. ఆ ప్రయత్నంలోనే నేను ఘోరంగా అవమానించబడ్డాను. అదే సమయంలో ఆమె మీద ఆశలు పెంచుకుందని మీ మీద ఆశలు పెంచుకుందని కూడా తెలుసుకున్నాను. వెంటనే మీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. మీది ఆడవాళ్ల బలహీనతలను సొమ్ము చేసుకునే వ్యాపారం అని తెలిసింది. మీకు కావలసినంత డబ్బు మీకు కావలసింది డబ్బు, నాకు కావలసింది మాలతి. నేను తప్ప ఆమెను మరొకరు వివాహం చేసుకోవడానికి గతిలేని పరిస్థితిని నువ్వు ఆమెకు కల్పించాలి. అప్పటికి కానీ నాలోని అవమాన భారం తొలగిపోదు. ఈ పని చేసి పెట్టినందుకు ఎంత డబ్బు కావాలో అడుగు, ముందుగానే ఇచ్చేస్తాను. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అన్నాడు అనిల్ అతని సమాధానం కోసం ఎదురు చూస్తూ. అబ్దుల్లాకు మతిపోయింది. అనిల్ తనకు దీటైన వాడన్న నిశ్చయానికి వచ్చి, అంటే మాలతిని వివాహం చేసుకోవాలన్న మీ నిర్ణయంలో మార్పు లేదన్నమాట అన్నాడు. నన్ను చేసిన అవమానాలకు ఆమె జీవితమంతా కృంగి కృషించి నశించిపోవాలి. అలా జరగాలంటే ఆమెను నా భార్యగా చేసుకోవాలి. భార్యగా చేసుకోవడానికి నా సహాయం కావాలి అంటూ వాక్యాన్ని పూర్తి చేశాడు అబ్దుల్లా. అనిల్ ఆలస్యం చేయకుండా తలూపాడు. హలో అండి, నేను దివ్యను. మధ్యలో ఆపాను, సారీ. ఈ నావల్ పేరు మధుర తరంగాలు. రచించిన వారు మొవ్వ జగదీశ్వరరావు గారు. కథలోకి వెళ్ళిపోదాం. 5 లక్షలు అవుతుంది, భరించగలవా? సాలోచనగా అన్నాడతను. ఆఫ్టర్ ఆల్ 5 lakhs. ఇదేనా నన్ను మీరు అంచనా వేయగలిగింది? ఓకే అన్నాడు అనిల్ వెంటనే. తక్కువ అడిగానేమో అనుకుని కించిత్తు బాధపడ్డాడతను. పైకి మాత్రం ఓకే అని ప్రెస్టేజ్ నిలబెట్టుకున్నాడు. డబ్బు ముందుగానే ఇవ్వమంటారా అన్నాడు అనిల్ ప్రశ్నార్థకంగా. డబ్బు తీసుకుని నేను ఉడాయిస్తేనో మీకు నా మీద అంత నమ్మకం కలగడానికి కారణం? అబ్దుల్లా ఆలోచనలో పడ్డాడు. మీరు డబ్బు తీసుకుని వెళ్ళిపోయినా నా పని అయినట్లే. ప్రస్తుతం నాకు ప్రతిబంధకంగా ఉన్నది మీరే కదా అంటూ నవ్వేశాడు అనిల్. అతని మాటల మీద నమ్మకం కుదిరింది అబ్దుల్లాకు. ఈ శుభ సందర్భంలో కనీసం ఒక కూల్ డ్రింక్ అయినా తీసుకోండి అంటూ 777 తెప్పించాడు అనిల్కి. ఆ తర్వాత కార్యక్రమానికి ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకున్నారు. మన ప్లాన్ పకడ్బందీగా అమలు జరగాలన్నాడు అనిల్. నో డౌట్ ప్లీజ్, అంతా అనుకున్నట్లే జరిగిపోతుంది. మీరు వెళ్ళి క్యాష్ రెడీ చేసుకోండి అన్నాడు అతను హుషారుగా. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని విడిపోయారిద్దరు. అబ్దుల్లా యుక్త వయసులో ఉన్న అవివాహిత స్త్రీలను తనకున్న అందంతో ముచ్చటైన మాటలతో ఆకర్షించి వలలో వేసుకుని అవసరమైతే పెళ్లి కూడా చేసుకుని వారి నుంచి డబ్బు కానీ బంగారం కానీ అందినంత చేజిక్కించుకుని వారి మానానికి వారిని వదిలేసి సమయం చూసుకుని ఉడాయిస్తూ ఉంటాడు. అతనిదొక పెద్ద ముఠా. ఆ ముఠాకి నాయకుడు అతనే. వాళ్ళ ప్రధాన కార్యకలాపాలన్నీ బొంబాయి నుంచి జరుగుతూ ఉంటాయి. సరైన సమయం వచ్చే వరకు ఏ విధమైన ప్రలోభానికి లోపబడకుండా జాగ్రత్త పడటం వారి ప్రత్యేకత. ఎంతో నమ్మకాన్ని కలిగించి చివరికి వంచడం వారి వృత్తి ధర్మం. అబ్దుల్లా వేసిన గాలానికి చిక్కుకుంది మాలతి. అతని మీద పెట్టుకున్న ఆశలు అనిల్పై వ్యతిరేక ప్రభావాన్ని చూపసాగాయి. అబ్దుల్లాని గురించి తెలుసుకోవడానికి అనిల్ వారం రోజులు ప్రాణాలకు తెగించి ప్రయాసపడ్డాడు. అతని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే మాలతితో పర్సనల్గా మాట్లాడటానికి వెళ్ళి పరాభవించబడ్డాడు అనిల్. ఆ క్షణం నుంచి అతను పూర్తిగా మారిపోయాడు. అది మే నెల. ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పులతో నగరమంతా అట్టుడికిపోతోంది. ఆ రోజు అనిల్ వడదెబ్బ తిని అలసిపోయి రాత్రి 8 గంటలకు ఇంటికొచ్చాడు. సీతమ్మగారు సునీల్ దగ్గర బంధువుల పెళ్లికి వెళ్లారు. వాణి ఆ రోజు బీఎస్సీ ఫైనల్ ఇయర్ ఆఖరి పరీక్ష రాసి సంతృప్తిగా ఊపిరి పీల్చుకుంది. ఫస్ట్ క్లాస్ వస్తుందమ్మా అన్నాడు అనిల్ స్నానం చేస్తూ. నో డౌట్ అన్నయ్య, హై ఫస్ట్ క్లాస్ వస్తుంది అంది వాణి పట్టలేని ఆనందంతో. ఆ తర్వాత అతనితో ఏదో చెప్పడానికి ప్రయత్నించసాగింది. ఏమిటి నీళ్లు నములుతున్నావు? ఎంఎస్సీ చదువుదాం అనా అన్నాడు అనిల్ భోజనానికి కూర్చుంటూ. అది సరే అంటూ వాణి సిగ్గుతో మెలికలు తిరిగిపోసాగింది. యుక్త వయసులో ఉన్న ఆడపిల్ల తను చెప్పదలుచుకున్నది చెప్పలేక అలా తీగలు సాగిపోవడానికి ఒకే ఒక్క కారణం ఉంటుందని ఊహించిన అనిల్ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. నా దగ్గర చెప్పడానికి మొహమాటం ఎందుకమ్మా? అనిల్కి కుతూహలం ఎక్కువైంది. నేను చెప్పమ్మా. అదే అన్నయ్య, సతీష్ బాబు గారి గురించి నీ అభిప్రాయం ఏమిటి?
అనిల్ గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి ఆమె మాటలు. కొన్ని క్షణాలు నిరుత్తరుడయ్యి అలాగే చూస్తూ ఉండిపోయాడు. సతీష్ బాబుని గురించి నువ్వు నన్ను అడుగుతున్నావా అన్నాడు చాలాసేపటి తర్వాత. అవునన్నయ్య, నీకిష్టమైతే ఆయనతో నా వివాహాన్ని జరిపించు అంది వాణి అతి కష్టం మీద. అనిల్ నిశ్చేష్టుడయ్యాడు. తను కలలో కూడా అనుకోనిది జరిగిపోయింది. అతనిని ప్రేమించావా అమ్మా అన్నాడు లోపల పగులుతున్న అగ్నిపర్వతాల సవ్వడిని అదుపులోనికి తెచ్చుకుంటూ. మేము పరస్పరం ప్రేమించుకున్నాం. నీ ఆశీర్వాదంతో అతనికి అర్థాంగిని కావాలనుకుంటున్నాను. ఈ సంగతి నీకు చెప్పాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికి చెప్పగలిగాను అంది వాణి తలెత్తకుండానే. పట్టుమని 10 ఓట్లు సంపాదించడానికి కూడా పనికిరాని అతని రాజకీయం నిన్ను వలలో వేసుకోవడానికి పనికొచ్చిందన్నమాట అన్నాడు అనిల్ ఏమీ తోచక. అతను మస్తిష్కం సమస్యల వలయాలతో సతమతమైపోతోంది. ఇప్పుడు మరో కొత్త సమస్య అతని మస్తిష్కంలోకి ప్రవేశించింది. వాణిని విమర్శించే హక్కు తనకు లేదు. ముందు వెనుక ఆలోచించకుండా తను చేసిన పనే వాణి కూడా చేసింది. అసలు వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుసుకున్నట్లే తను అనుమానించలేకపోయాడు. తనకు తెలిసినంతవరకు సతీష్ బాబుకి ప్రేమించడానికి తగిన తీరిక గాని, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన గాని ఉన్నట్లు తోచదు. ఏమో, తను మాలతీని ప్రేమించినట్లుగా ఎందరికీ తెలుసు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికెరుక? ఇలా సాగాయి అతని ఆలోచనలు. సతీష్ బాబు గారు తరచుగా మా కాలేజీకి వస్తూ ఉండేవారు. చాలామంది పేద విద్యార్థులకు ఆయన ఆర్థిక సహాయం చేశారు. మా కాలేజీ వార్షికోత్సవంలో వారి చేతి మీదుగా చాలా బహుమతులను అందుకున్నాను. అప్పుడే మేము దగ్గరగా ఒకరినొకరు చూసుకోవడం జరిగింది. నేను చాలా జీనియస్నని ఆయన ఎప్పుడూ పొగుడుతూ ఉండేవారు. ఆయన నిగర్వి, నిష్కపటి అని తెలుసుకున్నాను. కాలేజీకి వెళ్ళేప్పుడో కాలేజీ నుంచి వచ్చేప్పుడో మేము తరచుగా కలుసుకునేవాళ్ళం. ఆయనే తన కారులో నన్ను డ్రాప్ చేస్తూ ఉండేవారు. మా పరిచయం అలా పెరిగి ప్రేమ దాకా వెళ్ళింది. ఇక పెళ్లి విషయం మీ చేతుల్లో ఉంది అంటూ వాణి తన ప్రేమ కథను నిస్సంకోచంగా వెల్లడి చేస్తుంటే అనిల్ తెల్లముఖం వేయడం కంటే మరేమీ చెయ్యలేకపోయాడు. నీ దృష్టిలో సతీష్ బాబు గారికి ఉన్న విలువేమిటో నాకు తెలుసు. నీకు ఆయన నచ్చరని కూడా నాకు తెలుసు అంటూ వాణి సందేహంగా చూసింది అనిల్ని. మరి అన్నీ తెలిసి అంటూ ఏదో అనబోయాడు అనిల్. నాకు ఆయన నచ్చాడు. నా మనసుని దోచుకున్నాడు. అతను నన్ను కావాలనుకున్నాడు. నేను లేకుండా బ్రతకలేనని నిర్ణయించుకున్నాడు. మా ఇద్దరి మధ్య ఉన్నది ఏమిటంటావు? నువ్వే చెప్పు. అనిల్ వరండాలోకి వెళ్ళి కిటికీ చువ్వలను పచ్చుకుని శూన్యంలోకి చూడసాగాడు. మాట్లాడవేమిటన్నయ్యా? మా పెళ్ళి నీకే ఇష్టం లేదా అంటూ వాణి గద్గద స్వరంతో నిలదీసింది అనిల్ని. అతను ఆమె భవిష్యత్తును నందనవనంలోని పారిజాతంలా నిత్యనూతనంగా శోభిల్లాలని ఆశించాడు. ఆమెకు తగిన భర్త కోసం అన్వేషణ కూడా ప్రారంభించాడు. అతని ప్రయత్నం ఫలించడానికి ఎంతో సమయం కూడా పట్టేది కాదు. కానీ అంతా అతను అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో తన కర్తవ్యం ఏమిటో అనిల్కి బోధపడలేదు. వాణిని తమ తండ్రి లేని లోటు లేకుండా కంటిపాపలా చూశాడు. ఏనాడు తనకు ఎదురు చెప్పకుండా పూర్తిగా తన అదుపులోకి లేనే పెరిగి పెద్దదయ్యింది. అన్నయ్య, నాకు తెలుసు సతీష్ బాబును నువ్వు ఒక్కనాటికి ఇష్టపడవు. నీ ఇష్టాన్ని కాదని నేను అతనిని పెళ్లి చేసుకోవడం జరగదు. వాణి కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. అది తప్పమ్మా. ఒకరికొకరు ప్రేమించుకున్న తర్వాత ఎవరు కాదన్నా వారి వివాహం చేసుకుని తీరవలసిందే. ప్రేమికులను విడదీసే హక్కు ఎవరికీ లేదు. కానీ ప్రేమ గుడ్డిది కాకూడదు. అజ్ఞానానికి అవివేకానికి మరో పేరు కాకూడదు అన్నాడు అనిల్ ప్రేమగా ఆమె తల నిమురుతూ. అంటే నేను గుడ్డిగా సతీష్ బాబుని ప్రేమించాననా నీ ఉద్దేశం? అజ్ఞానంతో అవివేకంతో మాత్రమే అతన్ని ప్రేమించానంటావా అంటూ వాణి ఆవేశపడింది. ఆమె అహం దెబ్బతింది. అనిల్ మౌనంగా ఉండిపోయాడు. అన్నయ్య, నీకు తెలిసిన సతీష్ వేరు. నేను వెరిగిన సతీష్ వేరు. నా సతీష్లో ఎన్నో మంచి గుణాలున్నాయి. ఎటు తిరిగి అతనిని సరైన మార్గంలోకి మళ్లించే వ్యక్తి కావాలంతే. నువ్వు కాలేజీలో చదువుకున్నావు గాని లోకాన్ని ఏమాత్రం చదవలేదు. ఆస్తి, అంతస్తు, హోదా అన్నీ ఉన్న నిలకడలేని మనిషి కంటే అవేమీ లేని నిలకడైన మనిషి ఎన్నో రెట్లు మెరుగు. సతీష్కు సరైన ఆలోచన విధానం లేదు, ఆశయాలు లేవు. పూర్తిగా తెలిసిన మనిషి కానీ ఏమీ తెలియని మనిషి కానీ ఎదుటి వ్యక్తి గౌరవించి తనకు తెలియని విషయాలలో సలహాలు పొందుతూ ఉంటాడు. సతీష్ తెలిసి తెలియని మనిషి. తనకు తోచదు, ఒకరు చెప్తే వినడు. అలాంటి వాడిని కట్టుకుని నువ్వు సుఖపడగలవని నేననుకోవడం లేదన్నాడు బాధగా. అన్నయ్య, నేనొక మాట అడుగుతాను, నువ్వేమీ అనుకోవుగా అంది వాణి సాలోచనగా. వాణి, మనమంతా స్వేచ్ఛా స్వతంత్రాలున్న క్రమశిక్షణలో పెరిగాము. ఒకరి అభిప్రాయాలను ఒకరి మీద రుద్దే ప్రసక్తి లేదు. కానీ కుటుంబ పెద్దగా మంచి చెడు చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. నువ్వు చెప్పదలుచుకున్నది నిర్భయంగా చెప్పు. వాణి మనసులో ఏ మూలనో ఉన్న రవంత సంకోచం అనిల్ మాటలతో పూర్తిగా తొలగిపోయింది.
మాలతీదేవి తనకంటే దేనిలోనైనా సరే తక్కువగా కనిపించేవారిని చాలా హీనంగా అసహ్యంగా చూస్తుంది. అంతకంటే హీన సంస్కారం కలవాడు మరొకడుండడు. అవునా అంది ప్రశ్నార్థకంగా. అనిల్ షాక్ తిన్నవాడిలా అయ్యి కావచ్చు, ఇప్పుడు ఆమె ప్రసక్తి ఎందుకు తెచ్చావు అన్నాడు చిరాకు పడుతూ. తనకంటే గొప్పవారు లేరనే అహంకారంతో గర్వంతో అనుక్షణం విర్రవీగుతుంది మాలినీదేవి. ఆమెలో నీకు నచ్చిన గుణం ఏముంది? ఏం చూసి ఆమెను ప్రేమించగలిగావు? కంటికి కనిపించే రూపం మాత్రమే నిన్ను ఆకట్టుకోగలిగిందా అంటూ వాణి రవంత ఆవేశపడింది. అనిల్ అవ్యాక్కయ్యి కొద్ది క్షణాలు తీక్షణంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. మాలతిని నేను ప్రేమించానని నువ్వు అనుకుంటున్నావా, లేక ఎవరైనా చెప్పారా నీకు అన్నాడు చాలాసేపటి తర్వాత. తను మాలతిని ప్రేమిస్తున్నట్లుగా ఆమెతోనే ఇంతవరకు చెప్పలేకపోయాడు. మరి ఈ రహస్యం వానికి ఎలా తెలిసినట్లు? సతీష్ బాబు చెప్పాడా, లేక మాలతికి వానికి మధ్య పరిచయం బాగా పెరిగిందా? అనిల్ ఆలోచనలు అంతులేకుండా సాగుతున్నాయి. అన్నయ్య, ఎవరు చెప్పారనేది కాదు ప్రశ్న, అది నిజమా కాదా అన్నదే ప్రశ్న. వాణి ఊరుకోలేదు, రెట్టించి అడిగింది. వాణి, లోకం పోకడు తెలియని పసిదానివి నువ్వు. సతీష్ని వివాహం చేసుకుని అతన్ని సన్మార్గంలో పెట్టడానికి నీ శక్తియుక్తులు సరిపోవు. నీకు ఓటమి తప్పదు. ఇక నా సంగతి అంటావా? మాలతిని నేను పెళ్లి చేసుకోవడం అంటూ జరిగితే ఆమెను తప్పకుండా సంస్కారవతిగా తీర్చిదిద్దగలనన్న నమ్మకం ఉంది నాకు అన్నాడు అనిల్. అదేనన్నయ్య, మనిషిలో సహజంగా ఉండే బలహీనత. ఆయనను తీర్చిదిద్దగల సామర్థ్యం నాలో లేదని నువ్వు అనుకోవడం చాలా సహజం. నా మీద ఉన్న ప్రేమానురాగాలే నీకు అలాంటి ఆలోచనలను కలగజేస్తున్నాయి. ఒకవేళ నేనందుకు నిజంగా ఆసక్తురాలనైనా నాలో ఆత్మస్థైర్యాన్ని కలిగించడానికి ప్రయత్నించాలే తప్ప నాలో పిరిగితనాన్ని నూరిపోయకూడదు నువ్వు. ఆమె వాక్ప్రవాహానికి అబ్బురపడ్డాడు అనిల్. తను ఊహించిన దానికంటే వాణి ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది. అంత ఎత్తు ఎదిగిన దానిని కిందకి దిగి రమ్మనడం వివేకమనిపించుకోదని నిర్ణయించుకున్నాడు అనిల్. ఆల్ రైట్, వేణుగోపాలరావుతో మాట్లాడి మీ వివాహం త్వరలో జరిగేటట్లు చూస్తాను. సతీష్ బాబు ఏమీ అభ్యంతరం చెప్పడు కదా అన్నాడు ఒక నిర్ణయానికి వచ్చేసి. ఆయనకేమీ అభ్యంతరం ఉండదు, దృఢంగా సమాధానం చెప్పింది వాణి. అయితే రేపే వేణుగోపాలరావు గారితో ఫోన్లో అన్ని విషయాలు మాట్లాడతాను, ఆయన ఆమోదాన్ని పొందుతాను అన్నాడు అనిల్. వాణి వదనంలో 1000 జ్యోతులు వెలిగాయి. తను మాలతిని ప్రేమించి పొరపాటు చేశాడు. వాణి ప్రేమ ఏ గ్రహపాటుకు గురికాకుండా ఉండాలని భగవంతుడిని కోరుకున్నాడు అనిల్. అనిల్ కారు దిగి 6 స్టార్ హోటల్లోకి ప్రవేశిస్తుండగా నరేష్ ఎదురుపడ్డాడు తూలుతూ. అనిల్ ముఖంలోకి ముఖం పెట్టి చూస్తూ, అనిల్, ఇక్కడికి రావటమా ఆశ్చర్యంగా ఉందే అన్నాడు కళ్ళు నులుముకుంటూ. ఏ, నేను మాత్రం మనిషిని కాదా? వెంటనే సమాధానమిచ్చాడు అనిల్. మనిషివని ఇప్పుడే రుజువైంది, పద లోనికి వెళదాం అంటూ అతని చేయి పుచ్చుకుని స్నేహపూర్వకంగా లోనికి తీసుకెళ్లి సెపరేట్గా ఉన్న ఓ గదిలో కూర్చోబెట్టాడు నరేష్. ఈ గది నా స్వంతం, ఎల్లవేళలా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ ఎదురుగా నిలబడి ఉన్న బేరర్కు 5-6 ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాడు నరేష్. అతనికి ఎదురుగా సోఫాలో కూర్చుని తర్వాత జరగవలసిన కార్యక్రమాన్ని గురించి ఆలోచించసాగాడు అనిల్. క్షణాల మీద ఫారిన్ సరుకు టేబుల్ని అలంకరించింది. VAT 69తో 2 గ్లాసులు నింపాడు నరేష్. నరేష్ బాబు గారు, మీరు ఇక్కడ కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్లబోతూ నన్ను చూసి మళ్ళీ తిరిగొచ్చినట్లున్నారు అంటూ సందేహాన్ని వ్యక్తం చేశాడు అనిల్. అవును, నీకోసం మళ్ళీ వచ్చాను. నువ్వు గొప్పవాడివేనని ఇప్పుడే కదా నాకు తెలిసింది. పైగా తలకెక్కిన నిషా పాదాలకు దిగిపోయింది. మళ్ళీ కష్టపడి తలకెక్కించాలి దాన్ని. కానివ్వు, ఇంకా ఆలస్యం దేనికి అంటూ నిండు గ్లాసుని అతని చేతికి అందించాడు నరేష్. అనిల్ గ్లాస్ అందుకుని త్రాగినట్లుగా నటించసాగాడు. నరేష్కి పూర్తిగా కైపెక్కింది. తను కూడా అదే స్థితిలో ఉన్నట్లుగా అత్యంత సహజంగా ఫీలింగ్స్ ఇస్తున్నాడు అనిల్. అనిల్, ఈరోజు నిజంగా పండగ. ఎందుకంటే నీతో నా కష్టాల గురించి చెప్పుకోవడానికి వీలయ్యింది. నరేష్ కళ్ళు మూసుకుని అటూ ఇటూ ఊగుతూ చెప్తున్నాడు. ఈ హోటల్లో 10,000 బాకీ పట్టాను. నువ్విక నా ప్రక్కనే ఉంటావు కాబట్టి నాకేమీ భయం ఉండదు. నరేష్ బాబు, 4 సంవత్సరాల కాలంలో మొదటిసారిగా నీ కంట పట్టాను నేను. దయచేసి ఎవరికీ చెప్పకండి బ్రతిమలాడుతున్నట్లుగా అన్నాడు అనిల్. నోనో, ఆ పిచ్చి పని ఒక్కనాటికి చేయను, కానీ ఒక్క షరతు. ఏమిటో అది? నాకు నెలకి 10,000 ఎక్స్ట్రా ఇవ్వాలి. నువ్వు ఆ మొత్తాన్ని ఏ ఖాతాలోనైనా రాసుకో, నాకు అనవసరం. చాలా కష్టం, అయినా ప్రయత్నించి చూస్తాను. మీకు సహాయం చెయ్యాలనే ఉంటుంది నాకెప్పుడు. బాబు అలా అనక, నేను చచ్చిపోతాను. సరే, అలాగే చేస్తాను. ఆ తర్వాత మరో సీసా ఖాళీ చేశాడు నరేష్ బాబు. అయినా ఇంకేదో మాట్లాడుతూనే ఉన్నాడు. నిజంగా నేను కాబట్టి డబ్బు ఇబ్బందుల్ని తట్టుకుంటూ ఇంకా బ్రతికి ఉన్నాను. మరొకరైతే తాగి చచ్చి ఊరుకునేవారు. నరేష్ తన మీద తాను సానుభూతి చూపించుకుంటున్నాడు.
అనిల్కి నవ్వు ఆగలేదు. వాస్తవానికి ఆ రోజు అబ్దుల్లాను కలుద్దామని అక్కడికి వచ్చాడు అనిల్. కానీ నరేష్ బాబు అనుకోకుండా తారసపట్టంతో అది ఒకందుకు మంచిదే అనుకున్నాడు. అనిల్, ఇంకేంటి విశేషాలు అంటూ నరేష్ అనిల్ భుజం మీద చెయ్యి వేశాడు. అకస్మాత్తుగా ప్రేమ ముంచుకు వచ్చి అతన్ని కౌగలించుకున్నాడు. కాసేపు తీవ్రంగా అతన్ని విమర్శించాడు. ఆ తర్వాత అంత తీవ్రంగానూ పొగిడాడు. ఆఖరికి తాను అన్నీ ఉండి ఏమీ లేని అనాథను అంటూ బాధపడసాగాడు. బాధపడకండి నరేష్ బాబు గారు, కష్టాలు కలకాలం ఉండవు. సంగీతకు మహర్జాతకం పట్టినట్లే మీ జాతకం కూడా ఓ మధురక్షణంలో మారిపోవచ్చు అన్నాడు అనిల్ తను మైకంలో ఉన్నట్టు నటిస్తూ. అంతమత్తులోనూ తుల్లిపడ్డాడు నరేష్ బాబు. త్రాగినవాడు అబద్ధం చెప్పలేడని అతని నమ్మకం. ఎవరు? ఏ సంగీత అన్నాడు త్రొత్రుపాటుతో. ఆవిడే మన ఆఫీసులో టైపిస్ట్గా పనిచేస్తోంది చూడండి. పొత్తిగా నా అన్న వాళ్ళెవరూ లేనిది. అవును, ఆవిడ నాకు తెలుసు. ఆవిడికి మహత్యాస పట్టడం ఏమిటి? మనం నిజంగా ఇప్పుడు తాగే మాట్లాడుకుంటున్నాం కదూ అంటూ నరేష్ బాబు ప్రశ్నల వర్షం కురిపించాడు. తలకెక్కిన మత్తు మరి కాస్త దిగింది. మనం పీకల దాకా తాగిన తర్వాతే మాట్లాడుకుంటున్నాం. మన ఆఫీసులో పనిచేసే సంగీతకి మహత్యాస పట్టింది, ఏమీ సందేహం లేదు, మీ మీద ఒట్టు అంటూ అనిల్ తూలి సోఫా మీద పడిపోయాడు. ఎంతో ప్రయాసపడి అతడిని తిరిగి లేపి 2 చేతుల మధ్య ఇరికించుకుని ఆమెకు పట్టిన మహర్జాతకం ఏమిటి అని నిక్కదీసి అడిగాడు సతీష్ బాబు. ఎవరికి? సతీష్ అతి ప్రయత్నం మీద కళ్ళు తెరిచినట్లుగా చూశాడు అనిల్. సంగీతకు బిగ్గరగా అరిచాడు. సంగీత ఎవరు? మళ్ళీ మొదలుకొచ్చాడు అనిల్. చచ్చాన్రా బాబు, వీడికి తలకెక్కింది అనుకుంటూ ఓపిగ్గా అనిల్ ముఖం మీద ఐస్ నీళ్లు చల్లి నానాతంటాలు పడ్డాడు. చాలాసేపటి తర్వాత చావు కబురులా సంగీతకు 20 లక్షల ఆస్తి వచ్చింది అంటూ చల్లగా క్లుప్తంగా చెప్పాడు అనిల్. 20 లక్షలా? ఎలా వచ్చాయి? నరేష్ బాబు పూర్తిగా సమాచారాన్ని సేకరించడానికి తొందరపడిపోతున్నాడు. డాక్టర్ అప్పల్ స్వామి అని ఆమెకి చాలా దూరబంధువట. 15 ఏళ్ల క్రితం ఇరాక్ వెళ్ళాడట. బాగా సంపాదించి మూట కట్టాడట. ఆయన భార్య ఈ మధ్యనే పోయిందట. పిల్లలు లేరట. మన సంగీత తల్లిగారు ఆయనకి వరుసకు చెల్లెలవుతుందట. ఇంతకు మించి ఆయనకి అయిన వారెవరూ లేరంట. దాంతో ఆయన ఈ మధ్య వృద్ధాప్యం వల్ల తుదిశ్వాస విడుస్తూ తన మొత్తం ఆస్తి సంగీతకు దక్కేటట్టు రాసి చక్కాపోయాట. ఈరోజే మన ప్రభుత్వం వారు ఈ విషయాన్ని టెలిగ్రామ్ ద్వారా ఆమెకు తెలియజేశారు అన్నాడు అనిల్ మధ్య మధ్య చెప్పలేక చెప్తున్నట్లు అభినయిస్తూ. నరేష్ బాబు మత్తు పూర్తిగా వదిలిపోయింది. సంగీత దివ్యమంగళ స్వరూపం అతని కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఇంతకు ముందెన్నడూ కనిపించనంత సుగుణాలు ఆమెలో ఇప్పుడు అతనికి కనిపించసాగాయి. అతని మస్తిష్కంలో ఆలోచనల కెరటాలు ఉవ్వెత్తున లేచాయి. క్షణాల మీద ఆ ఆలోచన తరంగాలు ఒక రూపాన్ని సంతరించుకోగలిగాయి. అంతే. ఇంకా మత్తులోనే ఉన్నాడనుకున్న అనిల్ని అక్కడే వదిలేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు నరేష్ బాబు. ఆ రోజు సంగీత మామూలుగా ఆబిడ్స్లో సిటీ బస్సు దిగి కనుచూపు మేరలో ఉన్న ఆఫీస్ వైపుకు నడిచి వెళ్లసాగింది. టైం చూసుకుంది. ఇంకా 2 నిమిషాలలో ఆఫీసులోని తన సీట్లో ఉండాలి. ఆఫీసు వ్యవహారాలలో అనిల్కు తరతమ భేదాలు లేవు. అంతా క్రమశిక్షణను పాటించి తీరవలసిందే. ఆ విషయంలో అతనికి ఎప్పుడూ రాజీ పడడు, ఎవరిని క్షమించడు. అందువలనే అంతా పంక్చువాలిటీని మెయింటైన్ చేస్తారు. సంగీత అప్పుడు అదే ఆలోచిస్తూ నడక వేగాన్ని పెంచింది. గీతా, గీతా వెనక నుంచి ఎవరో తనను పిలిచినట్లు అనిపించి వెనక్కి తిరిగి చూసింది సంగీత. చూస్తూనే ఆశ్చర్యపడింది. నరేష్ బాబు ఆయాసపడుతూ ఆమెను కలుసుకున్నాడు. గీతా, ప్లీజ్ ఆగు అతని రిక్వెస్ట్. గీతా? ఎవరు గీతా? నా పేరు సంగీత అంటూ తిరిగి నడవసాగింది. గీతా ప్లీజ్, ఎందుకలా అంటున్నావు? నరేష్ బాబు మాటలు దీనంగా ఉన్నాయి. నన్ను గీతా అని పిలిచి చేసిన మోసం చాలు. ఇక నన్ను సంగీతగానే బ్రతకనివ్వండి. ఆమె మాటల్లో విరక్తి ధ్వనించింది. గీతా, అలా అనకు. సూర్యుడిని ఎల్లవేళలా మబ్బులు కప్పి ఉంచలేవు. నా కళ్లకు అడ్డుపడిన అజ్ఞానపు తెరలు తొలగిపోయాయి. నన్ను క్షమించి గీతా. దీనంగా చూశాడు నరేష్ బాబు. ఇది బజారు, దయచేసి నన్నిక్కడ అల్లరి పెట్టకండి. నన్ను వెళ్ళనివ్వండి. టైం అయిపోతోంది అంది సంగీత విసుగ్గా. అనిల్ ద్వారా ఆమెకు జరిగినదంతా తెలిసింది. అతనితో ఎలా ప్రవర్తించాల్సింది అతను చక్కగా విశదీకరించాడు. ఆమె ముందు అందుకు అంగీకరించలేదు. కడుపులో లేనిది కౌగిలించుకుంటే మాత్రం ఏమిటి లాభం అంటూ కళ్ళనీళ్ళ నీళ్లు పెట్టుకుంది అతని సమక్షంలో. కౌగిలించుకున్న తర్వాత కడుపులో ప్రేమ పుట్టుకు రావచ్చు అంటూ ప్రేమకు సరికొత్త భాష్యం చెప్పి ఆమెను ఒప్పించాడు అనిల్. తనను గురించి అనిల్ తీసుకుంటున్న రిస్కుకు ఆమె మనసులోనే అతనికి జోహారులు అర్పించింది.
అసలు తనెవరు, అనిల్ ఎవరు, తన భవిష్యత్తు గురించి అతను ఎందుకింత శ్రద్ధ తీసుకుంటున్నాడు? అలాంటి సహృదయులు, నిస్వార్థ సేవా తత్పరులు కోటికొక్కరన్నా ఈ సమాజ స్వరూపం పూర్తిగా మారిపోతుంది. ఆలోచిస్తూనే ఆఫీసు ఆవరణలోకి అడుగుపెట్టింది. నన్ను అర్థం చేసుకో గీత, నీతో చాలా మాట్లాడాలి. నరేష్ బాబు ఊరుకోలేదు. ఒకే మనిషిని 100 సార్లు మోసం చేయడం నీకు చేతనై ఉండవచ్చు, కానీ నన్ను మాత్రం రెండవసారి మోసం చెయ్యలేరు అంటూ అతని సమాధానం కోసం కూడా చూడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది సంగీత. 1 గంట గడిచిన తర్వాత తన పనిలో సంగీత పూర్తిగా నిమగ్నమై ఉండగా ఓ కుర్రాడొచ్చి ఆమెకు తెల్ల లెటర్ ఇచ్చి వెంటనే వెళ్ళిపోయాడు. సంగీత కుతూహలంతో లెటర్ విప్పి చదవసాగింది. డియర్ గీత, ఇలా లెటర్ రాసినందుకు అన్యదా భావించవలదు. నా మీద నీకు ఎంత కోపమున్నా, నన్ను నువ్వెంత అసహించుకుంటున్నా, సాయంత్రం 5 గంటలకి మనం పూర్వం కలుసుకునే చోట కలుసుకోవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ డోంట్ మిస్. నీ బాబు. లెటరు పరపరా చింపివేసింది సంగీత. తిరిగి తన పనిలో నిమగ్నం అయిపోయింది. ఆ సాయంకాలం ఇంటికి వెళ్ళబోయే ముందు అనిల్ని కలిసి నరేష్ బాబుని గురించి చెప్పి, అతని వెంపర్లాట డబ్బు కోసమని స్పష్టంగా తెలిసిపోతోంది సార్. డబ్బు కోసం క్షణాల మీద రంగులు మార్చే మనిషికి డబ్బు పూర్తిగా ఖర్చయ్యే వరకు మాత్రమే ఆయన నన్ను చేరదీస్తాడు. ఆ తర్వాత తన్ని తరిమేయడం ఖాయం. ఈ కాస్త భాగోతానికి ఇంత డబ్బు చెల్లించడం నాకు బాగాలేదు. నా తలరాత బాగుంటే ఎప్పటికైనా అతని మనసు మారవచ్చు. అప్పటి వరకు వేచి ఉంటాను అంది బొటబొట కన్నీరు కారుస్తూ. సంగీత, తెగే వరకు పట్టుకు లాగడం వివేకమని అనిపించుకోదు. నా మాట విని అతని మాటను శిరసావహించు. నువ్విప్పుడు క్రొత్తగా నష్టపోయేది ఏమీ లేదు అన్నాడు అనిల్. అతని మాటకు ఎదురు చెప్పలేక సరేనంది సంగీత. 5 అయ్యేసరికి పబ్లిక్ గార్డెన్స్ చేరుకుంది. ఆమె కోసం అక్కడ నరేష్ బాబు నిరీక్షిస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ గీత అంటూ ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె మౌన దేవతల అతనితో నడవసాగింది. మాట్లాడమే, కోపం వచ్చిందా? పేదవాళ్ల కోపానికి విలువ లేదు, పైగా నష్టం. గీత ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. అవును, నాలాంటి ఆడదాని పని అదే. ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండటం, అర్థమయ్యాక ఏమీ చేయలేని పరిస్థితుల్లో కొట్టుకులాడటం. విరక్తిగా నవ్వింది సంగీత. నిన్ను నిర్లక్ష్యం చేసి నేను తప్పు చేసిన మాట నిజమే. నా తప్పుల్ని నువ్వే క్షమించకపోతే ఇంకెవరు భరిస్తారు? నిజమే, మీ కత్తికి 2 వైపులా పదును ఉంటుంది. ఆ సత్యాన్ని నేను కాదనలేను. గీత, నన్ను మాటలతో వేధించకు. సతీష్ బాబు క్రమంగా సహనానికి దూరమవుతున్నాడు. మిమ్మల్ని నమ్మి, మీ వ్యక్తిత్వాన్ని గౌరవించి, నా సర్వస్వాన్ని మీకు ధారపోసిన రోజున మీరేమన్నారో గుర్తుందా అంటూ ఓ చెట్టు కింద చతికిలబడింది సంగీత. పూర్వాశ్రమంలో వాళ్ళిద్దరూ ఆ చెట్టు కిందే గంటల తరబడి కూర్చుని మాటలతో, చిలిపి చేష్టలతో మధురానుభూతులు పొందేవారు. నరేష్ త్రుళ్ళిపడ్డాడు. వెంటనే ధైర్యాన్ని కొని తెచ్చుకుని, గీత, ఈ జీవితపు అంచుల వరకు మనం కలిసి ప్రయాణిద్దాం. ఒక్క క్షణమైనా నీ ఎడబాటును సహించి జీవించలేను. అలాంటి ఆలోచనలను కూడా దరికి చేరనివ్వలేను. సూర్యచంద్రుల సాక్షిగా నీకు నేను అన్యాయం చెయ్యను. వివాహం చేసుకుని మన సంసార రథానికి సారథ్యం వహిస్తాను అని అన్నాడు. కాదనటం లేదు అంటూ తప్పును ఒప్పుకుంటున్నట్లుగా తల వంచేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సంగీత స్వరం రుద్ధమైంది. నా మాటలకు నువ్వు పరవశించిపోయావు. భక్తితో, ప్రేమి నిండిన హృదయంతో నిన్ను నువ్వే నాకు సమర్పించుకున్నావు. కాదంటలేదన్నాడు నరేష్ మరింత బాధపడుతూ. ఆ తర్వాత ఏం జరిగింది? పెదవుల మీదకి పొరలి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అంది సంగీత. ఈసారి మరింతగా ఇబ్బంది పడ్డాడు నరేష్. ఈ క్షణం నుంచి మన శరీరాలు వేరుగాని మనసు ఒకటే, మాటలు వేరుగాని భావం ఒక్కటే. అనుకూలమైన, ఆదర్శవంతమైన దాంపత్యాన్ని 100 ఏళ్లు గడుపుదాం. ఎవరి చేత ఎప్పుడు వేలెత్తి చూపించుకునే స్థితికి మనం తెచ్చుకోకుండా మనమే సాటి అని నిరూపించుకుందాం అంటూ నిన్ను నా గుండెలకి గాఢంగా హత్తుకున్నాను. కాదంటలేదన్నాడు అవమాన భారంతో కుంగిపోతూ. సంగీత చెక్కిళ్ళు కన్నీటితో తడిసిపోయాయి. ఆ తర్వాత ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతురాలు ఉండదనుకున్నాను అంటూ సంగీత అతని వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది. మీ చల్లని నీడలో జీవితాంతం సేద తీర్చుకోవాలనుకున్నాను. నా జీవన రాగంలో అపశృతులేమీ ఉండవని అనుకున్నాను. కానీ నా కోరికలు నా కళ్ళ ముందే కరిగిపోతాయనుకోలేదు. నాలోని తీయని తలుపులు మంచు బెడల ఇంత త్వరగా కరిగిపోతాయనుకోలేదు. నా నమ్మకాన్ని నిలువున కూల్చివేశారు. నా ఆత్మవిశ్వాసం మీద చావు దెబ్బ కొట్టారు అంటూ సంగీత వలవలా ఏడ్చేసింది. నరేష్ బాబు ఆమెకి ఏదో చెప్పి ఆమెను ఓదార్చాలనుకున్నాడు. ఒడిలోనికి చేర్చుకుని లాలించాలనుకున్నాడు. కానీ ఏమీ చేయలేని అసక్తుడై అలాగే చూస్తూ ఉండిపోయాడు.
నన్ను అన్యాయం చేసి మీరు బాగుపడిందేముంది? నాకు తెలిసినంతవరకు మీ అంత ఘోరంగా ఇంతవరకు ఏ మనిషి చెడిపోయి ఉండడు. విచ్చలవిడిగా సుఖాలను అనుభవించడమే మీ జీవితానికి ఆదర్శమైంది. దానినే పరమార్థంగా భావిస్తున్నారు మీరు. ఎంతో డబ్బు ఖర్చు చేశారు. చాలామందిని దగ్గరికి తీసి ఉంటారు. అందులో ఏ ఒక్కరైనా మిమ్మల్ని మనసారా కోరుకుని ఉంటారా? మీరు డబ్బు పెట్టి వాళ్ళని కొన్నారు. డబ్బుకు వాళ్ళు అమ్ముడిపోయారు. అదే మీ మధ్య ఉన్న బంధం. దానికి మించిన బంధాలు ఉంటాయని మీకు తెలియదు. గీత, ప్లీజ్ ఆవేశపడకు. నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను. అదే అడుగుతున్నాను. ఇంత సడన్గా ఎందుకు మారిపోయారు? నీ మంచితనమే నాలో ఈ మార్పు తీసుకువచ్చింది. నీ అవసరాలేమిటో నాకిప్పుడు తెలిసి వచ్చింది. నువ్వు నాకు కావాలి. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అంటూ నరేష్ బాబు ఆమె భుజాలను అప్రయత్నంగా పట్టుకుని గట్టిగా కుదిపేశాడు. సంగీతకు తెలుసు అతను డబ్బు గురించి మాత్రమే తనను దగ్గరకు తీస్తున్నాడని. కానీ అతని మాటల ధోరణి చూస్తుంటే నిజంగా మారిపోయినట్లే కనిపిస్తున్నాడు. ఎంతటి నయవంచకుడు! ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే స్వార్థపరుడు, నీచుడు, గాలివాటుకు కొట్టుకుపోయే గడ్డిపోచలాంటివాడు. అతనితో తనకెలా పొత్తు కుదురుతుంది? తన సంస్కారం, వ్యక్తిత్వం అతని నిర్ణయానికి తలవంచవద్దని గట్టిగా హెచ్చరిస్తున్నాయి. అయినా తప్పదు. అనిల్ గారు చెప్పినట్లు చెయ్యవలసిందే. ఈ ప్రపంచంలో తన బాగు కోరిన నిస్వార్థ నిర్మల హృదయుడు అతనొక్కడే. మాట్లాడవేం గీత? ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? నరేష్ తొందరపడిపోతున్నాడు. ఇది నా జీవిత సమస్య. బారుకు వెళ్ళి పేకల దాకా తాగి బిల్లిచ్చి వచ్చేయడం కాదు. మీరు కావాలనుకున్నప్పుడు పెళ్లికి సిద్ధమైపోవాలి. అక్కర్లేదనుకున్నప్పుడు దూరంగా ఏవీ కానట్టు ఉండాలి. అంతే కదూ? కనీసం ఆలోచించుకునే వ్యవధి కూడా నాకివ్వరన్నమాట అంటూ వాపోయింది సంగీత. ఇందులో ఆలోచించడానికే ఉంది? మనమిద్దరూ ఏనాడో ఒకటైపోయాం. జరగబోయేది పెళ్లి మాత్రమే. సరే, అలాగే కానివ్వండి అంది సంగీత చాలాసేపటి తర్వాత. 4-5 రోజులలో లగ్నం పెట్టిచ్చేస్తాను. మన పెళ్ళైన తర్వాతనే మా నాన్నగారికి తెలియజేయాలి. అదే మంచిది. మీ ఇష్టం. పెద్దవాళ్ళకి చెప్పడం మంచిదేమో ఆలోచించండి అంది సంగీత నిర్లిప్తంగా. అనిల్కి అధికారాన్ని అప్పగించి అతన్ని అందలం ఎక్కించిన రోజునే ఆయన పెద్దరికం కాస్త మంట కలిసిపోయింది. ఆయన ఒక మూర్ఖుడు. వాళ్ళ ఆటలు ఇంకెన్నాళ్ళు సాగుతాయి? కోర్టుకు వెళ్ళి మా ఆస్తిని మేము స్వాధీనం చేసుకోగలం. ఆ హక్కు మాకుంది. కానీ ఆయన దేవాంతకుడు. కోర్టుకు వెళితే అప్పులు చూపి చిప్పాకర్ర చేతికిస్తాడేమోనని భయంగా ఉంది. అందుకే కొన్నాళ్ళు ఓపిక పట్టి చూద్దామని ఆగాము అన్నాడు పౌరుషంగా చూస్తూ నరేష్. సంగీత మరింత చిరాకు పడిపోయింది. అర్థం పర్థం లేకుండా మాట్లాడటం, డాంపికాలు పోవడం అతనికి అలవాటేననుకుని ఊరుకుంది. చీకటి పడుతుండగా నరేష్ బాబు తన కారులో సంగీతను ఆ ఇంటి ముందు దిగపెట్టి నేరుగా హోటల్కి వెళ్ళిపోయాడు. మెడిసిన్ 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది మాలతి. చదువుకు సంబంధించినంత వరకు ఆమె శ్రద్ధాశక్తులు ఏమీ తగ్గలేదు. ప్రథమ శ్రేణి విద్యార్థినులు ఆమె కూడా ఒకర్తే. తోటి విద్యార్థినులు ఎంతోమంది తమ డౌట్స్ను ఆమెకి చెప్పి చక్కని సమాధానాలు రాబట్టుకుంటారు. ఎటు తిరిగి ఆమె దుందుడుకు స్వభావమే ఎవరికీ నచ్చదు. ఎదుటివారిని క్షణాలలో తేలిక చేసి పారేస్తుంది. తనతో అనుకూలంగా మసలుకునేవారికి నెత్తిన పెట్టుకుంటుంది. ఆమెలోని ఈ బలహీనతను ఆసరాగా తీసుకుని కొంతమంది ఆమె అడుగులకు మడుగులెత్తి ఆమెను అనేక విధాలుగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. అలాంటి కొద్దిమంది మాత్రమే ఆమెకు మంచి స్నేహితురాండ్రుగా మిగిలిపోయారు. వారి కోసం లెక్క చేయకుండా తన డబ్బుని ఖర్చు చేస్తుంది. తన కారుల్లో వారిని తిప్పుతుంది. ఆమె మాటలు చేతలు ఎవరికీ నచ్చేవి కావు. కానీ ఎవ్వరూ సాహసించి ఆమెను వేలెత్తి చూపేవారు కాదు. ఆ విధంగా ఆమె మానసికంగా ఎదగటానికి అవకాశం పూర్తిగా తగ్గిపోయింది. ఆత్మవిమర్శ చేసుకునే అవసరం కూడా ఇంతవరకు ఆమెకు కలగలేదు. ఆ స్థితిలోనే ఆమెకు అబ్దుల్లా పరిచయం అయ్యాడు. తన రూపం, వేషభాషలతో ఆమెను పూర్తిగా ఆకట్టుకున్నాడు. తొలిసారిగా ఆమె అతనితో చనువుగా తిరగటం మొదలుపెట్టింది. అంతవరకు ఆమె పురుషులకు చాలా దూరంగా ఉండేది. ఆమె ప్రేమకు పాత్రులు కావాలని ఎంతోమంది విద్యార్థులు ప్రయత్నించి విఫలమయ్యారు. పురుషుల దగ్గర ఆమె అంత రిజర్వ్డ్గా ఉండటం అలవాటు చేసుకుంది. అలాంటిది ముక్కు మొహం తెలియని అబ్దుల్లాతో తిరగటం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆ రోజు సాయంకాలం మాలతి కాలేజీ నుంచి కారులో ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళింది. ముందు అనుకున్న ప్రకారం అబ్దుల్లా ఆమె కోసం అక్కడ వేచి ఉంటాడు. కానీ అతను అక్కడ లేకపోవటం ఆమెకు చిరాకనిపించింది. కోపంతో అటు ఇటు పచార్లు చేయసాగింది. అబ్దుల్లాను గురించి ఆమె ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అతడు చాలా మంచివాడు, అందగాడు, విద్యావంతుడు, ధనవంతుడు. ఒకే మనిషిలో ఇన్ని ఉండటం చాలా అరుదైన విషయం. తను నిజానికి అలాంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంది.
అతనినే వివాహం చేసుకుంటే నాన్నగారు ఒప్పుకుంటారా? కులమని మతమని గోర పెట్టేరు. అయినా ఈ రోజులలో ఇంకా కులమని మతమని ఆలోచించడం తప్పు కాదు. అతనికి బొంబాయిలో ఎన్నో వ్యాపారాలున్నాయి. వ్యాపారపు పనుల మీద అతనెప్పుడు విమానాలలోనే తిరుగుతూ ఉంటాడట. ఒకరోజు ఢిల్లీలో ఉంటే ఒకరోజు లండన్లో ఉంటాడట. ప్యారిస్ నుంచి వచ్చిన ఫోన్ మాట్లాడుతూ ఉండగానే దుబాయ్ నుంచి మళ్ళీ ఫోన్ వస్తుందట. నిజంగా ఇంత చిన్న వయసులోనే అంత సామర్థ్యాన్ని కలిగి ఉండటం అందరికీ సాధ్యం కాదు. అనిల్ బావిలో కప్ప. తనంత గొప్పవాడు మరొకడు లేడని వెర్రవీగుతాడు. అతనికి ఇతనికి పోలికేమిటి? అతని ఇంపోర్టెడ్ కారు విలువ చేయడు అనిల్. ఒక రూపాన్ని సంతరించుకోలేని ఆలోచనలతో మాలతి కొట్టుకులాడసాగింది. ఏమైనా ఉన్నాయని చెప్పటానికి నిజంగా ఉండటానికి మధ్య ఎన్నో అగాధాలు ఉండవచ్చునని ఆమెకు తోచడం లేదు. అబ్దుల్లా చెప్పినవన్నీ నిజమైతే బావుండదు. నిజంగా అబద్ధాలు ఎలా అవుతాయి? అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసగించేవాళ్ళు అనిల్లాగా ఉంటారు కానీ అబ్దుల్లాలాగా ఉండరు కదా అనుకుంటుంది కాసేపు. అనిల్ గురించి చెడుగాను అబ్దుల్లా గురించి మంచిగాను ఊహించుకోవడం అంటే ఆమెకు చాలా ఇష్టం. సారీ డియర్, లేటుగా వచ్చాను కదూ అంటూ అబ్దుల్లా ప్రత్యక్షమయ్యాడక్కడ. ఎంత తెముల్చుకుందామన్నా వీలుపడి చావలేదు. ఓ మీటింగుకి కంపల్సరిగా వెళ్లాల్సి వచ్చింది. మధ్యలో లేచి రావడానికి వీలు పడలేదు. సభలు సమావేశాలు వ్యాపారపు లావాదేవీలు, ఇదే నా జీవితం. అందమైన ఆడపిల్ల తన కోసం వేచి ఉంటుందని తెలిసి సమయానికి రాలేని అసక్తుడి నేను. అందుకే ఒక్కొక్కసారి వీటన్నిటినీ వదిలేసి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ వచ్చే లక్షల లాభాల ముందు ఆ వైరాగ్యం ఎక్కువసేపు నిలవదనుకో అంటూ అబ్దుల్లా ఏకబిగిన తను చెప్పదలుచుకున్నదంతా చెప్పేశాడు. డోంట్ వర్రీ, మీకెన్నో వ్యాపకాలు, వాటి మధ్య నేను గుర్తుండటమే గొప్ప అంది మాలతి చిరు దరహాసంతో. మీ పరిచయ భాగ్యం వలన నాకిక్కడ నుంచి కదలబుద్ధి కావడం లేదు. నేను హైదరాబాదుకు వచ్చి చాలా రోజులైంది. ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండి ఎరుగను. అతని మాటలలోనూ చేతలలోనూ గొప్ప ఆకర్షణ ఉంది. ఎంతటి కసాయి వాళ్ళైనా అతను ఇట్టే సాధువుల్ని చేసి పారేస్తాడు. ఎంతటి పెంకి వాళ్ళనైనా మచ్చిక చేసి ఇట్లే గుప్పెట్లో పెట్టుకుంటాడు. మాలతి ఇప్పుడు అతని గుప్పెట్లో ఉంది, ఏమీ సందేహం లేదు. కానీ ఆమె అలా అనుకోవడం లేదు. అతను తన మనఃకుహరంలో బందీ అయ్యాడనుకుని సంబరపడిపోతోంది. ఈరోజు ప్రోగ్రాం ఏమిటి? మితిమీరిన ఉత్సాహంతో అన్నాడు అబ్దుల్లా. మీతో మాట్లాడుతూ గంటల తరబడి గడపటం కంటే గొప్ప ప్రోగ్రాం ఏముంటుంది చెప్పండి అంది మాలతి నవ్వుతూ. నా మాటలు అంత తీయగా ఉంటాయా? కాదు, కమ్మగా ఉంటాయి. మాలతి, నా జీవితంలో మొదటిసారిగా నిన్ను ప్రేమించాను. నువ్వు సరసన లేని క్షణాలు నాకు చాలా దుర్భరం అనిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి కారణమేమిటి? ఏదో ఉండే ఉంటుంది. కారణం లేకుండా ఏదీ జరగదు కదా. మాటకారివి, పొరపాటును కూడా దొరకవు కదా అంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, మన పెళ్లి సంగతి ఏమిటి? ఈ ప్రశ్నను సాధారణంగా ఆడవాళ్లు మగవాళ్ళను వేస్తూ ఉంటారు. మన విషయంలో తలకిందులయ్యింది అన్నాడు నవ్వేస్తూ. మా అన్నయ్యలతో కూడా చెప్పి అంటూ ముఖాన్ని సిగ్గుతో పూచులాడుతుండగా ఓరగా అతన్ని చూసింది. వాళ్ళు ఒప్పుకుంటారనే నమ్మకం నీకుందా? అంతలోనే అతను అదో మాదిరిగా అయిపోయాడు. మా అన్నయ్యలు చాలా మంచివాళ్ళు, తప్పకుండా ఒప్పుకుంటారు. మా డాడీ చేతి కూడా ఒప్పిస్తారు. అంత దూరం వెళ్ళిన ఏ ప్రేమ కథ సుఖాంతం కాలేదు. మన కథ అవుతుంది అంది మాలతి నిప్పరంగా. నెలవంకలాంటి చిరునవ్వు ఆమె పెదాలపై వెలిగింది. అబ్దుల్లా ఆమెతో శృతి కలిపాడు. నేనిక వెళతాను అంది టైం చూసుకుంటూ మాలతి. వీల్లేదు, హోటల్కి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్లాల్సిందే అంటూ పట్టుపట్టాడు అబ్దుల్లా. అతని మాటలు కాదనలేని స్థితికి వచ్చేసింది మాలతి. ఇద్దరూ హోటల్ సరోవర్కి వెళ్లారు. అతను తీసుకున్న గది ఓ చిన్న ఇల్లులా ఉంది, పైగా ఏసీ. ఇంత గది మీకెందుకు? ఒక్కరే కదా, పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ మాత్రం లేకపోతే ప్రెస్టేజ్గా ఉంటుంది. అది సరే, ఏం తీసుకుంటావు? బాదం తెప్పించండి చాలు, నేను త్వరగా వెళ్ళాలి అంటూ మరోసారి టైం చూసుకుంది. 2 బాదం గేర్లు తెచ్చాడు బేరర్. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ త్రాగసాగారు. అతను ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్త పడతాడు. అదే అతని ప్రత్యేకత. అతనితో ఆమె హోటల్కి ఎన్నోసార్లు వచ్చింది. అతను కావాలనుకుంటే ఆమెను ఏమైనా చేయొచ్చు. కానీ అలా చేసి తన స్థానాన్ని చెదరగొట్టుకోవడం అతనికి ఇష్టముండదు. ఇంత అవకాశమున్నా ఆమెను ఇంతవరకు తాకి ఎరుగడు. ఎప్పుడూ ఇద్దరి మధ్య ఒక అడుగు దూరకమైనా ఉండేటట్లుగా జాగ్రత్త పడతాడు. అతని ప్రవర్తన పట్ల ఆమెకు సదభిప్రాయం ఏర్పడటానికి అదే కారణం. మాలతికి కూడా పూసుకు తిరగడం అంటే ఇష్టముండదు. అతను మరో విధంగా ప్రవర్తించి ఉంటే ఆమెకెప్పుడూ దూరమై ఉండేవాడు. వెళ్ళడానికి అంత తొందరపడుతున్నావు? నా సమక్షంలో మరికొంతసేపు గడపాలని లేదా? ఉంది, కానీ ప్రతిదానికి హద్దంటూ ఒకటి ఉంటుంది. నేను వెళతాను అంటూ చివాలను లేచింది మాలతి. నీతో చాలా ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. నువ్వేమో తొందరపడిపోతున్నావు అంటూ తను లేచి నిలబడ్డాడు. అతి ముఖ్యమైనదైతే మాట్లాడండి, కూర్చుంటాను అంటూ తిరిగి సోఫాలో కూలబడింది. ఆమె ఎందుకో ఆమెకక్కడ ముళ్ల మీద కూర్చున్నట్లుంది.
ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిదని అనుకుంది. అతని మాట కాదనలేక హోటల్కి రావడం, అలా ఇబ్బంది పడటం ఆమెకు మామూలే. పెళ్లి కాకుండా ఇద్దరూ అలా అక్కడ గడపటం అంత మంచిది కాదని అంతరాత్మ ఘోష పెడుతూనే ఉంది. ఆమె వస్తూనే ఉంటుంది, తిరిగి ఉండలేక త్వరగా వెళ్ళిపోతూనే ఉంటుంది. అది ఇటీవల సర్వసాధారణమైంది. అనిల్ నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు, నిజమేనా అన్నాడతను. ఎంత సీరియస్గా మాట్లాడుతున్నా చెరగని చిరునవ్వుతో అతని ముఖం వెలిగిపోతూ ఉంటుంది. అఫ్కోర్స్ చాలామందికి నా మీద ఆశలు ఉండొచ్చు. అనిల్ ప్రస్తావన ఆమెను చిరాకుపరిచింది. అంతటితో ఆగితే పర్వాలేదు, ఇంకా ముందుకు వెళితే? మీరు మాట్లాడేది నాకేమీ అర్థం కావటం లేదు, చిన్నబుచ్చుకుంది మాలతి. అనిల్ నన్ను కలిశాడు. మన సంగతి అతనికి తెలిసిపోయింది. అతనికి తెలిసినందువల్ల నష్టమేమీ లేదు. ఈరోజు కాకపోయినా రేపైనా అందరికీ తెలియవలసిందే కదా. ఈలోపుగానే ఏదైనా ఘోరం జరిగిపోతే ఏం జరుగుతుంది? నిన్న అతనికి అప్పగిస్తే 5 లక్షలు ఇస్తానన్నాడు అనిల్. అప్పగించడం అంటే? ఆమె మండిపడింది. మాలతికి అంతా విశదీకరించి చెప్పాడతను. అబ్దుల్లా, ఏమిటి మీరనేది? మాలతి కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. అవును మాలతి, నేను నా ప్రేమను త్యాగం చేసి నిన్న అతనికి ధారాతత్వం చేస్తే 5 లక్షలు ఇస్తా అన్నాడు. అతని దృష్టిలో నేనొక సామాన్యుడిని. 5 లక్షలకు ఆశపడి ప్రేమించిన వ్యక్తిని వదులుకునే హీనుణ్ణి. 5 లక్షలంటే అతని దృష్టిలో పెద్ద మొత్తం కావచ్చు, కానీ నా దృష్టిలో పవిత్రమైన ప్రేమ ముందు 5 కోట్లైన దిగదుడిపే. అతడు నిన్ను నిజంగా ప్రేమించి ఉంటే ప్రేమకు డబ్బుతో విలువ కడతాడా? అతని మాటల్లో అమాయకత్వం తొంగి చూసింది. మీరెలా బుద్ధి చెప్పారతనికి? అనిల్ మీద పట్టరాని ఆగ్రహంతో మాలతి ఊగిపోతోంది. కావాలంటే 50 లక్షలు నేనే ఇస్తాను. మరొకసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే చావు దెబ్బతింటావు అని గట్టిగా హెచ్చరించాను. దాంతో అతను ప్లేట్ ఫిరాయించాడు. మాలతికి నువ్వంటే అసహ్యం కలిగించేలా చేస్తాను, ఆమె చేతినే నిన్ను తరిమే ఇస్తాను అని శపథం చేసి మరీ వెళ్ళాడు. మాలతి, నా గురించి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నువ్వు మాత్రం అంటూ అతను ఆశగా చూశాడు ఆమె కళ్ళల్లోకి. అనిల్పై అంతులేని ఆగ్రహం, అబ్దుల్లా మీద అమితమైన సానుభూతి ఒకేసారి కలిగాయి మాలతికి. అతనొక మూర్ఖుడు, లేకపోతే ఇంత అగత్యానికి పాల్పడతాడా? చక్రబంధంలో బిగించి నన్ను పెళ్లి చేసుకుని తద్వారా తను కూడా కోటీశ్వరుడు కావాలని ప్లాన్ చేస్తున్నాడు. డాడీకి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నమ్మించి పెళ్లి పేరుతో నన్ను తన బానిసను చేసుకోవాలని, ఆ విధంగా తనను జీవితాంతం పరాభవించాలని చూస్తున్నాడన్నమాట. అతను తీసిన గోతిలో అతనే పడేటట్లుగా నేను చెయ్యగలను అంటూ మాలతి పూనకం వచ్చిన దానిలాగా చిందులు తొక్కసాగింది. అనుకునే రియాక్షన్ వచ్చినందుకు సంతృప్తి పడ్డాడతను. కానీ ఆమెను ఇంకా రెచ్చగొట్టడం అవసరం అనుకుని, అంతేకాదు, నువ్వు చేసిన అవమానానికి బదులుగా నీ జీవితాన్నే అవహేళన చేస్తానని శపథం చేశాడు అన్నాడు. మాలతికి అక్కడ ఉండలేకపోయింది. గుండెలో క్రోధాగ్ని జ్వాలలు రేగుతూ ఉండగా వేగంతో బయటికి వెళ్ళిపోయింది. అతని మనసు శాంతిచ్చింది. రాత్రి 10 గంటల సమయం. సతీష్ బాబు తన మందిరంలో తన సహచరులతో సమావేశమయ్యాడు. వారంతా కలిసి ఏవో విషయాలని గురించి తీవ్రంగా చర్చిస్తున్నారు. మద్యంతో నిండిన గ్లాసులు ఎదురుగా ఉన్న టీపాయిల మీద కొన్ని ఉన్నాయి, కొన్ని వాళ్ళ చేతులను అలంకరించి ఉన్నాయి. ఈనాడు దేశానికి యువ నాయకుల అవసరం ఎంతైనా ఉంది. అందుకని మనమంతా కష్టపడి ఈ దేశ ప్రగతి కోసం పాటుపడాలి అంటూ సతీష్ బాబు చేతిలోని గ్లాసును ఖాళీ చేసి క్రింద పెట్టాడు. సరిగ్గా ఆ సమయంలో మాలతి అక్కడికి వెళ్ళి ఆ దృశ్యాన్ని చూసి వారిని ఏవగించుకుంది. అలాంటి దృశ్యాలను చూడటం ఆమెకి కొత్తేమీ కాదు. అయినా చూసిన ప్రతిసారి అతనిని మందలించకుండా ఉండలేకపోతోంది. ఈసారి మాత్రం అతనిని ఏమీ అనలేదు. నీతో పని ఉంది, ఒకసారి నా గదికి వస్తావా అని అడిగింది సతీష్ బాబుని. నా అదృష్టం బాగుండి గత సంవత్సరం జరగవలసిన ఎలక్షన్స్ పోస్ట్పోన్ అయ్యి ఇంకా 2 నెలల్లో జరగబోతున్నాయి. ఆ సందర్భంలో మేము అత్యవసరంగా సమావేశమయ్యాము. అంతకంటే అత్యవసరమైన పని ఉంటే చెప్పు, తప్పకుండా వస్తాను అన్నాడు సతీష్ బాబు. చాలా అర్జెంటు, వెంటనే నా గదికి రా అని చెప్పి చరచరా వెళ్ళిపోయింది మాలతి. తన సహచరుల దగ్గర పర్మిషన్ తీసుకుని ఆమె వెనకే వెళ్ళిపోయాడు సతీష్ బాబు. కూర్చో అన్నయ్య, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి అంది మాలతి. తనను అపహాస్యం చేస్తూ అనిల్ కనపడుతున్నాడు ఆమె కళ్ళ ముందు. సతీష్ బాబు సోఫాలో కూర్చుని, ఏమిటో చెప్పు, నాకు అవతల చాలా పనులున్నాయి అన్నాడు అసహనంతో. ఈ కుటుంబంలో ఎవరి గొడవలు వారివి. ఒకరి బాగోగుల గురించి ఒకరు పట్టించుకోరు, ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరొకరు ఆదుకోరు. మనకంటే ఏమీ లేని పేదవాళ్ళు నయం అంటూ నెత్తి నోరు బాదుకుంది. మాలతి, నీకు ఇప్పుడొచ్చిన కష్టమేమిటో చెప్పు, నేనుండగా నువ్వు భయపడవలసిన పని లేదు అన్నాడు సతీష్ అభయహస్తమిస్తూ. మాలతి బాగా ఆలోచించి,
నాకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకునే హక్కు నాకుందా లేదా? చెప్పన్నయ్యా అంది గోముగా చూస్తూ. ప్రేమించే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. పరస్పరం ప్రేమించుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రేమ పెళ్లి వరకు ప్రయాణించే అవకాశం ఉంది అన్నాడు సతీష్ మాలతిని ప్రశ్నార్థకంగా చూస్తూ. చాలా చక్కగా చెప్పావన్నయ్య. మేమిద్దరం ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నాం. మా ప్రేమ అచంచలమైనది. మా ప్రేమను పెళ్లిపీటల వరకు నడిపించే బాధ్యత నీదే అంది మాలతి నిర్భయంగా. అంటే ప్రేమలో పడ్డావన్నమాట. ఇంతకు ఆ మహానుభావుడెవరో తెలుసుకోవచ్చా? సమయం వచ్చినప్పుడు అతనెవరో నేనే చెప్తాను. కానీ అనిల్ మా ప్రేమను భగ్నం చేసి నన్ను తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇదేమైనా బావుందా అన్నయ్య? నువ్వే అతనికి గట్టిగా బుద్ధి చెప్పాలి అంది మాలతి కసిగా. అంటే అనిల్ కోటలో పాగ వేయాలని చూస్తున్నావన్నమాట. అతనికి గట్టిగా బుద్ధి చెప్పగల సమర్థుడివి నేనే. ఒకే దెబ్బకు 2 పిట్టలు రాలిపోవాలి అన్నాడు సతీష్ హుషారుగా. నువ్వేం చేయదలుచుకున్నావో నాకు కూడా చెప్పు. కుక్కకాటుకి చెప్పు దెబ్బలాగా అతనికి గట్టిగా బుద్ధి చెప్పాలి. వాణి తెలుసుగా నీకు? అనిల్ చెల్లెలు. అవును. ఆవిడగారితో నాకు చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. ఒకరోజు నన్ను ప్రేమించానని చెప్పింది. ప్రేమో దోమో నాకు తెలియదు. తప్పకుండా పెళ్లి చేసుకుంటారని ఆమెకి హామీ ఇచ్చాను. దాంతో ఆవిడగారి ప్రేమ ముదిరి పాకాన పడింది. అంతవరకు బాగానే ఉంది కదూ. అక్కడి నుంచే మొదలవుతుంది రాజకీయం. రాజకీయమా? అదేమిటి? మేము ఏది చేసినా రాజకీయంగా బాగా ఆలోచించి చేస్తాము. ప్రేమ, పెళ్లి ఇలాంటి విషయాలలో కూడా రాజకీయంగా మంచిదని తోస్తేనే లోతుకి దిగడం జరుగుతుంది. లేకపోతే అసలు ఆ ఛాయలకు కూడా వెళ్ళటం జరగదు. 2-3 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. నేను ఎంపీగా నిలబడటం దాదాపు ఖాయమైపోయింది. కాబట్టి నాకు వెంటనే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే అధికారం అనిల్ చేతిలో నుంచి మన చేతుల్లోకి రావాలి. అది జరగడానికి అనిల్ సహకరించడం లేదు. అతని మీద సామధాన భేద దండోపాయాలతో 3వ దానిది ప్రస్తుతం ప్రయోగించబోతున్నాను. అది ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది. ఎలా అంది మాలతి అయోమయంగా చూస్తూ. వాణి తన ప్రేమ వ్యవహారాన్ని ఇప్పటికే అనిల్తో చెప్పివేయడం జరిగింది. తనకిష్టం లేకపోయినా ఆమె నిర్ణయానికి అతడు తలవంచక తప్పలేదు. వాణి పెళ్లిని నాతో జరిపిస్తానని ఆమెకు మాట కూడా ఇచ్చాడట. నా సహకారం లేకుండా తన మాటను అనిల్ ఎలా జరపగలడు? లిటిగేషన్ అక్కడే మొదలవుతుంది. చివరికి అనిల్ పదవీ ప్రస్తుత్వంతో అంతమవుతుంది అన్నాడు సతీష్ గర్వంగా. అతనికి ఈ మధ్య రాజకీయ మెలకువలు బాగానే వంటపడుతున్నాయి. మాలతి బుర్ర వేడెక్కింది. ఆమె ఎందుకో ఆందోళన పడసాగింది. వాణి నువ్వు ప్రేమించావా? సూటిగా అడిగింది. నాకంత తేలికెక్కడిది? వాణియే నన్ను ప్రేమించిందంట. పోనీ నీకు ఆమె నచ్చిందా? నచ్చడం అంటే ఇక్కడ ఒక చక్కని పాయింట్ ఉంది. తను ప్రేమించిన వ్యక్తి కంటే తనను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోమన్నాడు ఓ మహారచయిత. ఆయన చాలా గొప్ప రాజకీయవేత్త అయి ఉంటాడు. ఆయన సలహాను తూచా తప్పకుండా ఆచరించదలుచుకున్నాను. అంటే వాణిని పెళ్లి చేసుకోవడానికే నిర్ణయించుకున్నావన్నమాట. బాగుంది, చాలా బాగుంది అంది మాలతి వ్యంగ్యంగా. అదంతా అనిల్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అతను గద్దె దిగే షరతు మీదనే ఆమె వివాహం చేసుకుంటాను. సిగ్గులేదు. రాజకీయ లాభం కోసం నాయకులు ఎంత నీచకైనా దిగజారుతారని ఎవరో అంటే నేను నమ్మలేదు. నువ్వు దానిని అక్షరాల రుజువు చేస్తున్నావు. నీలాంటి వాళ్ల వల్లనే నేటి రాజకీయాలు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. ఆమె వేసిన చురకకు నిస్తేజురయ్యాడు సతీష్ బాబు. వాణి ఒక సామాన్యుడి చెల్లెలు. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకున్నావు? ఆ స్థాయికి నువ్వు అసలు ఎందుకు దిగజారావు? అలా దిగజారి నీ స్టేటస్ను నువ్వే సర్వనాశనం చేసుకున్నావు. అంతవరకు జరిగిన తప్పు ఒక ఎత్తు అయితే ఆ తర్వాత జరిగింది మరొక ఎత్తు. ఈ రాజకీయ చదరంగంలో వాణిని ఒక పావుగా వాడుకోవటం చాలా అన్యాయం. ఏమీ చేతకాని వాళ్ళు చేసే పని అది. అందుకు నేను సుతరాము అంగీకరించను. కావాలనుకుంటే ఆమెను వివాహం చేసుకో, అది వేరే సంగతి అంది మాలతి కటువుగా. అన్నగారి మాటల్లోకి రాజకీయ కంపెనీ ఆమె భరించలేకపోయింది. ఎందుకు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? నా సలహాలు తీసుకోవడానికా, లేక నాకు సలహాలు ఇవ్వడానికా? కేవలం పుస్తకాలు మాత్రమే పరిమితమైన జీవితం నీది. లోకానుభవం పూర్తిగా లేని దానివి. కీలెరిగి వాత పెట్టడం రాజకీయం నేర్పిన మొదటి పాఠం. అనిల్లు మన ఆవరణల నుంచి తరిమివేయాలని అందరము అనుకున్నదే. అప్పటి నుంచి అతని మీదే ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగిస్తూ వస్తున్నాం. ఏవీ అతని మీద పని చేయలేదు. ఇప్పుడు పూర్తిగా నా చేతికి చిక్కాడు. చిక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచి అవకాశం. దీనికి కూడా అన్ని లొంగకపోతే ఇక చివరకు మిగిలింది దండోపాయం మాత్రమే. దాంతో అతని ఆట కట్టు అంటూ వికటంగా నవ్వుతూ అక్కడి నుంచి నిష్క్రమించాడు సతీష్ బాబు. ఎందుకో సతీష్ గురించి మొదటిసారిగా భయపడింది మాలతి. అతని కుళ్ళు రాజకీయాల రొంపిలోనికి పూర్తిగా దిగబడిపోయాడనుకుని బాధపడింది.
అనిల్పై అతను ప్రయోగించదలుచుకున్న 2 అస్త్రాలు ఆమెను ఆందోళన పరచసాగాయి. మానసిక శారీరక చిత్రహింసలను ఆమె ద్వేషిస్తుంది. కక్షలు, కార్పణ్యాలు, పట్టుదలలు హింసకు దారితీయకూడదనేది ఆమె భావన. అనిల్ స్వార్థంతో ఏమైనా అఘాయిత్యం చేస్తాడేమోనని శంకతో సతీష్ బాబుకు తన పరిస్థితి గురించి చెప్పుకుంది. మాలతి అతను తనను అభయహస్తంతో ఆశీర్వదిస్తాడనుకుని ఆశపడింది. కానీ జరిగింది వేరు. సతీష్ బాబు ఆమె సమస్యలను తనువుగా తీసుకోలేదు. తనకు లాభసాటిగా ఉండే కోణం నుంచే సాగిపోయాయి అతని ఆలోచనలన్నీ. చివరికి ఆమె సమస్యలన్నీ ఆమెకే వదిలి వెళ్ళిపోయాడు. మాలతి నిస్పృహతో విలవెల్లాడింది. నా అన్నవాళ్ళు లేని ఒంటరిదానిలా కృంగిపోయింది. సమస్యలంటే ఏమిటో తెలియని జీవితం తనది. ప్రశాంతంగా సాగిపోయే తన జీవిత నౌక తుఫాన్లో చిక్కుబడిందా? అనిల్ని తను ఎన్నో విధాలుగా అవమానించింది. అతనేనాడు తనని పల్లెత్తు మాట కూడా అనలేదు. అలాంటి సౌమ్యుడు తన మీద కక్ష కట్టి ప్రతీకారం తీర్చుకుంటాడా? అతను అలాంటివాడు కాదని తన మనసు ఘోషిస్తోంది. వింత వింత ఆలోచనలతో ఆమె మనసంతా చిన్నాభిన్నమైపోయింది. ఎవరి ఒడిలోకైనా ఒదిగిపోయి పోరున ఏడవాలనిపించింది. చివరికి దిండులోనికి తలదూర్చి తన కోరికను తీర్చుకుంది. అనిల్, నా మాట నమ్ము. నేను రాజకీయంగా చాలా పరిణితి చెందాను. ఈ మధ్య నన్ను చాలామంది గుర్తిస్తున్నారు. నేను అధికార పార్టీ టికెట్ కోసం కూడా ప్రయత్నిస్తున్నాను. ఈసారైనా నాకు సకాలంలో డబ్బు అందించి నా రాజకీయ భవిష్యత్తుకు బంగారు పాటలు వేయి అన్నాడు సతీష్ బాబు అనిల్ను ఆఫీసులో కలుసుకుని. అనిల్ మరొకసారి అగ్ని పరీక్షకు గురికాక తప్పలేదు. వాణి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అతని కోరికలకు తల వంచే ప్రసక్తే లేదు. అలా చేస్తే అది తన స్వార్థం అవుతుంది. తన కర్తవ్యం ముందు ఏ అనుబంధాలు అడ్డు రాకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు అనిల్. సతీష్ బాబు, మీ మీద నాకు ఎలాంటి ద్వేషభావమూ లేదు, భావమూ లేదు. ఈ ఫ్యాక్టరీలు, ఆస్తులు అన్నీ మీవేనని, నావి కావని మరొక పర్యాయం మీకు మనవి చేసుకుంటున్నాను. ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనయ్యి నిలబెట్టుకున్న సంపద ఇది. దీన్ని సద్వినియోగం చేసుకుని సుఖపడండి. నేను సాధ్యమైనంత త్వరలో ఇక్కడి నుంచి తప్పుకుంటాను అంటూ అనిల్ అతనిలో ఏ కొంచెమైనా పరివర్తన కలుగుతుందేమోనని ఆశగా ఎదురు చూశాడు. ఇది ఎప్పుడు చెప్పే సోదే కదా. ఇలాంటి తియ్యటి మాటలు చెప్తూనే మా మీద స్వారీ చేస్తూ మా గొంతులు కొయ్యాలని చూస్తున్నావు. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. డబ్బిస్తావా లేదా? మండిపడ్డాడు సతీష్. అంత పెద్ద మొత్తాలు ఇచ్చే అధికారం నాకు లేదు. వినయంగానే సమాధానమిచ్చాడు అనిల్. అంతకంటే పెద్ద మొత్తాలని నువ్వు పర్సనల్గా ఖర్చు పెట్టుకోవడానికి అధికారం ఉందా? బార్లు వెంట తిరగడానికి, నీకు అనుకూలంగా పనులు చేసి పెట్టిన వారికి లంచాలు ఇవ్వడానికి నీకు అధికారం ఉందా? సతీష్ బాబు, అవును, ఉన్నమాటే అంటున్నాను. మాలతి మీదే వలపనడానికి నీకెన్ని గుండెలు? తీగ కదిపితే డొంకంతా కదులుతుంది. సతీష్ బాబు, ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోవద్దు. మాలతీదేవిని కాపాడాలనేదే నా ఉద్దేశం. నీ కపట నాటకాలు నా దగ్గర కాదు. మా వ్యక్తిగతమైన విషయాల్లో నీ జోక్యాన్ని ఒక్కనాటికి సహించము. ఇంతకు నా సంగతి ఏమిటి? ఈరోజే మీ నాన్నగారికి ఫోన్ చేసి పిలిపిస్తాను. మీరు ఎంత డబ్బు కావాలో నేరుగా వారిని అడగండి అన్నాడు అనిల్ చివరికి. సరే, రేపు సాయంత్రంలోగా ఆయన ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు చేయి. ఆ తర్వాత జరగవలసింది మేం చూసుకుంటాం అని చెప్పి విసురుగా వెళ్ళిపోయాడు సతీష్ బాబు. విషవలయాల నడుమున చిక్కుకుపోయాడు అనిల్. ఈ సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరించాలని తీవ్రంగా యోచించసాగాడు. ఎవరికీ నొప్పి కలగకుండా, నష్టం లేకుండా అతి సున్నితంగా ఈ సమస్యలను ఛేదించాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికప్పుడు వేణుగోపాలరావు గారికి ఫోన్ చేసి ఆయనతో చాలాసేపు మాట్లాడాడు. వెంటనే బయలుదేరి రమ్మన్నాడు. ఆయన తన ఆరోగ్యం బొత్తిగా బాలేదని, మరో 2 నెలల వరకు రావడం సాధ్యం కాదని, ఈలోగా తనకు మంచి అని తోచినది చేయమని అనిల్తో ఖచ్చితంగా చెప్పేశారు. అనిల్ మారు మాట్లాడటానికి అవకాశం లేకపోయింది. బరువుగా నెట్టొచ్చి తిరిగి ఆలోచనల సముద్రంలో మునిగిపోయాడు. వాణి వచ్చి అతని ఆలోచనలను భగ్నం చేసింది. ఏమిటమ్మా ఇలా వచ్చావు అన్నాడు అనిల్. ఆమె సాధారణంగా అతనిని ఆఫీసులో ఎప్పుడు కలుసుకోదు. రావలసి వచ్చిందన్నయ్య. ఆమె ముఖంలో విషాదరేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓడిపోయానన్నయ్య. జీవితంలో చిత్తుగా ఓడిపోయాను. నా చదువు, సంస్కారం ఇవేమీ నన్ను ఓటమి నుంచి తప్పించలేకపోయాయి. ఆమె కళ్ళ నిండా నీళ్లే. ఏం జరిగిందమ్మా? త్వరగా చెప్పు. అనిల్ ఉండబట్టలేకపోయాడు. సతీష్ బాబు గారు చాలా పెద్ద మనిషి అనుకున్నాను. కాదన్నయ్య, నువ్వు చెప్పిందే నిజం. ఆయన్ని మార్చడం ఎవరితరమూ కాదు అంటూ పావురు మంది వాణి అనిల్ ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. ఆ రోజు నువ్వు అలా గట్టిగా మాట్లాడుతుంటే నువ్వు గుండెనొప్పరం గలదానివనుకున్నాను. ఇంత పిరికిదాని అనుకోలేదు. ఇంతకు ఏమంటాడతను? నువ్వు రాజీనామా చేసి ఇక్కడి నుంచి తప్పుకోవాలంట. అప్పటి వరకు పెళ్లి సంగతి ఎత్తవద్దన్నారు. ఇంతకంటే ఘోరం మరొకటుందా చెప్పు? ఘోరమైనా కాకపోయినా ఈ పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు. ఇప్పుడేం చేయమంటావో బాగా ఆలోచించి చెప్పు అన్నాడు అనిల్ బాధగా. పెళ్ళైన తర్వాత ఎలానో ఆయన మార్చుకోవచ్చు అనుకున్నాను, కానీ పెళ్లికి ముందే ఇన్ని ఇబ్బందులు ఎదురవుతాయనుకోలేదు. జరిగిందేదో జరిగిపోయింది.
సతీష్ బాబుని ఇంతటితో నువ్వు మర్చిపోగలవా అన్నాడు అనిల్ ఆమె సమాధానం కోసం కుతూహలంతో చూస్తూ. వాణి సమాధానం చెప్పలేకపోయింది. చెప్పు వాణి, నువ్విప్పుడు చెప్పే సమాధానం మీదనే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. తెలుసో తెలియకో ఆయన్ని ప్రేమించాను. ఆ ప్రేమను ఉపసంహరించుకోవడం నాకు చేత కావడం లేదు. అందుకు శిక్షగా ఈ జన్మంతా ఇలాగే ఉండిపోతాను. వాణి, అంత మాట అనకమ్మా. లేదన్నయ్యా, నిన్ను చేజేతిలా ఇరుకుని పెట్టాను నేను. నీ ఆశయాల పందిరి నామూలంగా కూలిపోకూడదు. నిష్పక్షపాతంగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి. అలాగే నువ్వేమీ బాధపడకు. సమస్యలతో శతావధానం చేయడం నాకు అలవాటే. నా అంతట నేనుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు అవసరమైన విషవలయాలను సృష్టిస్తున్నారు వాళ్ళంతా కలిసి. ఎవరి బాగు కోసం, ఉన్నతి కోసం శ్రమిస్తున్నానో వారే నన్ను రచ్చకీడ్చి అల్లరి పెడుతున్నారు. అలాంటి ప్రయత్నాలలో ఇది ఒకటి. నువ్వేమీ భయపడకు అంటూ ఆమెకు ధైర్యం చెప్పి పంపాడు అనిల్. ఆ రోజు అబ్దుల్లా కోసం చాలా చోట్ల గాలించాడు అనిల్. అతని జాడ ఎక్కడా తెలియలేదు. చివరకు రాత్రి 12 గంటలవుతుండగా అబ్దుల్లాయే ఫోన్ చేశాడు అనిల్కి. ఆలస్యం చేయకుండా వెంటనే హోటల్కి రమ్మని హుటాహుటిన హోటల్కి వెళ్ళాడు అనిల్. వెల్కమ్ మై ఫ్రెండ్, వెల్కమ్ అంటూ అబ్దుల్లా సాదరంగా అతన్ని ఆహ్వానించాడు. థ్యాంక్ యూ అంటూ సోఫాలో కూర్చున్నాడు అనిల్. అతని చేతిలో క్యాష్ బ్యాగ్ ఉంది. అబ్దుల్లా తదేకంగా దానివైపే చూడసాగాడు. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం చోటు చేసుకుంది. పాపం మాలతి చేత బాగా చివాట్లు తిని ఉంటావు అన్నాడు అబ్దుల్లా. కాసేపటి తర్వాత అనిల్ నిశ్చితంగా చూస్తూ, అఫ్కోర్స్ తప్పదు కదా అన్నాడు అనిల్ ఈజీగా ఫీల్ అవుతూ. నీ ప్లాన్ అంతా ఏమీ దాచకుండా ఆమెతో చెప్పేశాను అన్నాడు నాజూకుగా కిళ్ళి నములుతూ. అలా చెప్పి నీ తెలివితేటల్ని రుజువు చేసుకున్నావు. ఆమె దగ్గర నీ స్థానాన్ని బాగా పటిష్టం చేసుకున్నావు. అది నీ వృత్తి ధర్మం. నేను ముందుగా ఊహించినదే అన్నాడు అనిల్ గంభీరంగా. అబ్దుల్లా అతడి మేధా సంపత్తికి అప్పురు పడకుండా ఉండలేకపోయాడు. ఇదిగో మొత్తం క్యాష్ ఇందులో ఉంది. అంతా మనం అనుకున్నట్లుగా జరిగిపోవాలి. రేపే నువ్వు ఈ నగరం విడిచి వెళ్ళిపోవాలి అంటూ అనిల్ తన చేతిలోని బ్యాగు అతనికి అందించాడు. ఓకే అంటూ దానిని అందుకున్నాడు అబ్దుల్లా. ఇప్పుడు మాలతి సుదర్శన్ థియేటర్లో ఉంది. ఇద్దరం కలిసి సెకండ్ షోకి వెళ్ళాం. మధ్యలో ఏదో సాకు చెప్పి నేను ఇటు వచ్చాను. నేను త్వరగా వెళ్ళి ఆమెను తీసుకొస్తాను అంటూ అడుగు ముందుకు వేశాడు. మిస్టర్ అబ్దుల్లా, అనిల్ అతనిని హుందాగా పిలిచాడు. ఎస్ ప్లీజ్ అంటూ నిలబడి వెనక్కి తిరిగి చూశాడు అబ్దుల్లా. అంతా అనుకున్నట్లుగా జరిగిపోవాలి. ఏమాత్రం మోసం జరిగినా నష్టపోయేది నువ్వే. బొంబాయి పారిపోయినా నీకు గట్టిగా బుద్ధి చెప్పగలను. ఈ అబ్దుల్లా మాట తప్పడం అనేది ఇంతవరకు జరగలేదు అంటూ స్టైల్గా నడుస్తూ వెళ్ళిపోయాడు అబ్దుల్లా. వెళ్ళేప్పుడు గది తలుపు బయట లాక్ చేసుకున్నాడు. గదిలో ఒంటరిగా మిగిలిపోయాడు అనిల్. క్యాష్ అతడి చేతికి వెళ్ళిపోయింది. ఇక అనుకున్న మిగిలిన కార్యక్రమం జరగడమే తరువాయి. ఒకవేళ అబ్దుల్లా మోసం చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే అతన్ని పట్టుకోవడానికి తగిన ఏర్పాట్లు చేశాడు అనిల్. అరగంట గడవకు ముందే తలుపు తాళం తీస్తున్న చప్పుడైంది. వెంటనే అనిల్ బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. అబ్దుల్లా మాలతితో సహా గదిలోకి ప్రవేశించాడు. అప్పుడు సరిగా 12:30 అయింది. అర్ధరాత్రి వేళ అబ్దుల్లాతో అతని గదిలోకి వచ్చేసింది మాలతి. అతని మాటను కాదనలేక వచ్చింది కానీ లోపల బాధపడుతూనే ఉంది అలా వచ్చినందుకు. మాలతి, పిక్చర్ ఎలా ఉంది? అబ్దుల్లా ఆమె కళ్ళల్లోకి చూశాడు. నేను ఇక వెళతాను, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంది మాలతి. ఆమె అతనితో పిక్చర్కి వెళ్ళటం అదే మొదటిసారి. అక్కడి నుంచి అతను గట్టిగా బలవంతం చేయగా మొహమాటపడి రూమ్కి వచ్చింది. ఆ సమయంలో అలా అతనితో ఒంటరిగా హోటల్కి రావడం విచ్చలవిడితనమే అవుతుందనుకుని ఇప్పుడు చాలా మదనపడసాగింది. అబ్దుల్లా అతి కష్టం మీద అంతా తను అనుకున్నట్లే చేయగలిగాడు. మాలతి, ఇప్పుడే వస్తాను, 1 మినిట్ అంటూ అబ్దుల్లా బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు తలుపులు దగ్గరగా వేశాడు. క్యాష్ బ్యాగ్ ఇంకా అతని చేతిలోనే ఉంది. సరిగ్గా అదే సమయంలో అనిల్ బాత్రూంలోంచి బయటకు వచ్చి వేగంగా వెళ్ళి గది తలుపులను లోపల లాక్ చేసేశాడు. క్షణాల మీద జరిగిపోయిన ఈ సంఘటనను చూస్తూ నివ్వెరపోయింది మాలతి. గదిలో లైట్లు మసకగా వెలుగుతున్నాయి. ఏసీ కావటం మూలాన కాస్త చలిగా కూడా ఉంది. అకస్మాత్తుగా అబ్దుల్లా అదృశ్యం కావటం, అనిల్ అక్కడ ప్రత్యక్షం కావడంతో మాలతి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. అబ్దుల్లా బయటికెందుకు వెళ్ళాడు? అనిల్ ఇక్కడికెందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? అబ్దుల్లాతో అనిల్కి ఇంతకు మునిపే సంబంధం ఉందా? ఒకవేళ అబ్దుల్లా అనిల్ మనిషేనా? ఎంత మోసం, ఎంత నైవంచన! ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏమీ అర్థం కావడం లేదు. మాలతికి తల తిరగసాగింది. అనిల్ ఆమెకెదురుగా వచ్చి నిలబడ్డాడు. ఆ క్షణంలో అతనిని తలెత్తి చూడలేకపోయిన మాలతి అతని 6 అడుగుల విగ్రహం ఆమెను అమితంగా భయపెట్టసాగింది. ఛీ దుర్మార్గుడా, ఇంత నీచానికి ఒడిగడతావా? పైకి మంచివాడిలా నటిస్తూ నువ్వు చేస్తున్న పనులు ఇవన్నమాట అంటూ మాలతి ఉద్విగ్న హృదయంతో అనిల్ని దూషించసాగింది. అనిల్ ఒక వేడి నిట్టూర్పు విడిచి మౌనంగా నిలబడిపోయాడు. అబ్దుల్లాను గుడ్డిగా నమ్మాను, నమ్మినందుకు గట్టిగా బుద్ధి చెప్పాడు. డబ్బు కోసం ఒక రాక్షసుడు నన్ను మరొక రాక్షసుడికి అప్పగించాడు. మీ ఇద్దరిని భగవంతుడు కూడా క్షమించడు.
ఆమె ఉద్రేకం తారాస్థాయిని అందుకుంది. అనిల్ నిశ్చల గంభీరతతో అలాగే చూస్తూ ఉండిపోయాడు. అబ్దుల్లా మంచివాడనుకున్నాను. నా నమ్మకాన్ని నిలువుగా నరికి పోగులు పెట్టాడతను. అలాంటి కిరాతకుడిని నీ చదరంగంలో పావుగా ఉపయోగించుకున్నావు నువ్వు. అంతకంటే ఘోరమైన పాపివి. ఆమె కోపంతో ఉడికిపోతోంది. మౌనంగా 2 అడుగులు ఆమె ముందుకు వేశాడు అనిల్. ఆమె నిలువుగా వణికిపోయింది. భయంతో పిచ్చి చూపులు చూడసాగింది. అనిల్, ప్లీజ్ నన్నేమీ చెయ్యొద్దు. మారుతిలో కోపం పోయి భయం చోటు చేసుకుంది. అబ్దుల్లా నమ్మి అతనితో చనువుగా తిరిగిన మాట నిజమే. అయినా ఏనాడు నేను నా హద్దులు దాటిపోలేదు. ఏ తప్పు చేయలేదు. నేను నిప్పులాంటి దాన్ని అంటూ ప్రాధేయపడింది. అర్ధరాత్రి వేళ ఒంటరిగా పరాయివాడితో కలిసి హోటల్ రూమ్కి వచ్చిన ఆడది నిప్పులాంటిది కాకుండా ఎలా ఉంటుంది మాలతి? ఆ మాత్రం నాకు తెలియదా అంటూ మరో అడుగు ముందుకు వేశాడు అనిల్. ఈవేళ ఇప్పుడు అతనితో కలిసి ఇక్కడికి రావడం నా తప్పే, నా వివేకమే. కానీ నేను మాత్రం నిప్పులాంటి దాన్నే. పరిస్థితుల ప్రాబల్యం వలన నీ చేతికి చిక్కాను. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నన్నేం చెయ్యొద్దు. మాలతి స్వరం జీరపోయింది. కారడవిలో ఒంటరిగా ఉన్నప్పుడు, ఏ సింహమో ఆకలితో మీదికి ఉరుకుతున్నప్పుడు ఎలాంటి భయోత్పాతానికి గురవడం జరుగుతుందో ఇప్పుడు మాలతి పరిస్థితి కూడా అలాగే ఉంది. కొద్ది క్షణాలలో తన జీవితం ఏమైపోతుందో తెలీదు. తనను రక్షించే వాళ్ళెవరూ లేరిక్కడ. నేను నిన్ను అనేకసార్లు అవమానించిన మాట నిజమే. అందుకిప్పుడు క్షమాపణ చెప్పుకుంటున్నాను. ప్లీజ్ అనిల్, నన్ను వెళ్ళని. దీనాతి దీనంగా విలపించసాగింది మాలతి. ప్లీజ్ అనిల్, మా ఆస్తినంతా నువ్వే తీసుకో. నిన్నెప్పుడూ ఏమీ అనను. నన్నుగా మిగలని. నాకదే చాలు. నన్ను వదిలి వెళ్ళిపోతాను అంటూ ముందుకు వెళ్ళబోయింది మాలతి. ఆమె కట్టు తెగిలాడు అనిల్. అనిల్, గావు కేక పెట్టింది మాలతి. నన్ను నువ్వేమీ చెయ్యలేవు. అఘాయిత్యానికి పాల్పడితే నీకు దక్కేది నా శవం మాత్రమే. అడ్డు తొలుగు. మాలతి, నీ అరుపులు నన్నేమీ భయపెట్టలేవు. నన్నిప్పుడు ఏమి చేసినా, నిన్నిప్పుడు నేనేం చేసినా నన్ను అడ్డుకించేవాళ్ళు లేరు. అయినా నా వల్ల నీకేమీ అపకారం జరగదు. నువ్వు ఏనాడు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. కనీసం ఇప్పుడు కూడా ప్రయత్నించడం లేదు. అదే నా బాధ. ఆల్ రైట్, ఇంత రిస్క్ పడింది నేను రక్షించడానికే కానీ భక్షించడానికి కాదు. వ్యక్తిగతమైన ఆకాంక్షలు వేరు, కర్తవ్యం వేరు. నా కర్తవ్యానికి కట్టుబడి నేను ఈ సాహసం చేశాను. నీ బ్రతుకు అబ్దుల్లా చేతిలో అంతమైపోకుండా కాపాడగలిగాను. నాకు ఆ తృప్తి చాలు. అంతకు మించి నిన్ను నేనేమీ ఆశించడం లేదు అంటూ వేగంగా వెళ్ళి గద్దెలుపులు తెరిచాడు. మాలతి అహం దెబ్బతింది. ఆ క్షణంలో అతని ప్రవర్తన ఆమెకు వింతగా తోచింది. తను మంచివాడిని నిరూపించుకోవడం కోసం ఇంత నాటకం ఆడాడని మనసులో అనుకుని యాంత్రికంగా అతన్ని అనుసరించింది. కానీ గండం గడిచినందుకు శాంతించింది. గది గుమ్మం దాటి బయట పాదం పెట్టగానే ఆమెకు అద్భుత దృశ్యం కనిపించింది. అబ్దుల్లా చేతికి సంకెళ్ళు వేసున్నాయి. ఎదురుగా 4 పోలీసులు, ఒక ఇన్స్పెక్టర్ నిలబడి ఉన్నారు. అనిల్ ఇన్స్పెక్టర్ని సమీపించి, మీ సహాయం లేనిదే నేను ఈ పని చేయగలిగి ఉండేవాడిది కాదు. మెనీ థ్యాంక్స్ అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా. నో మెన్షన్, అది మా డ్యూటీ అంటూ ఇన్స్పెక్టర్ మాలతి వైపు తిరిగి, మాలతీదేవ్ గారు, పై మెరుగులకు భ్రమసి ప్రేమ అనే మత్తిలో పడిపోతే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం జరుగుతుంది. చివరికి ఇలాంటి పరాభవాలే జరుగుతాయి అని మందలించాడు ఆమెను. అవమాన భారంతో అప్పటికే కుచించుకుపోయింది మాలతి. ఇన్స్పెక్టర్ క్యాష్ బ్యాగ్ను అనిల్ చేతికిచ్చి ఒకసారి స్టేషన్కి రండని చెప్పి వెళ్ళిపోయాడు. అబ్దుల్లా వెళ్ళబోయే ముందు, నువ్వు నన్ను చేసిన మోసం చాలా నీచమైనది. జైలు నుంచి తిరిగొచ్చాక నీ అంతు చూస్తాను అన్నట్లు భీకరంగా చూశాడు అనిల్ని. మాలతిని ఇంటికి తీసుకువెళ్ళి దిగబెట్టాలనుకుని ఆమెతో ఆ మాట చెప్పాడు అనిల్. ఆమె ఉన్నట్లుండి మండిపడింది. నీ కపట నాటకాలు కట్టిపెట్టు. ఇక అందరూ అన్ని వేళలా అందరినీ మోసం చేయలేరు. పకడ్బందీగా ప్లాన్ వేసి మొత్తం నాటకాన్ని బాగా రక్తి కట్టించావు. కానీ నీ చదరంగంలో నేను కూడా ఒక పావునవుతానని భ్రమపడకు. నీపై నాకున్న అభిప్రాయం ఎప్పటికీ మారదు. అంతేకాదు, ఇక ముందు నన్ను ఎవ్వరూ ఎప్పుడు మోసం చేయలేరు. మైండ్ దట్ అంటూ చరచరా వెళ్ళింది తన కారులోకి. అమిత వేగంతో కారు ముందుకు దూసుకుపోయింది. ఈసారి నిర్ఘాంతపోవడం అనిల్ వంతైంది. అనిల్ ఆఫీసులోని తన కుర్చీలో కూర్చుని సుదీర్ఘమైన ఆలోచనలో పడిపోయాడు. మనసంతా కకావికలమైంది. ఏ పని చేయబుద్ధి కాక లేచి యాంత్రికంగా అటూ ఇటూ పచారులు చేయసాగాడు. అతని మస్తిష్కాన్ని మాలతి కలిసివేసేసాగింది. మాలతి ఉద్దేశం ఏమిటి అసలు? తన మీద ఆమెకు ఏర్పడిన దురభిప్రాయం ఇక ఎప్పటికీ తొలగిపోదా? అయినా తన మనసంతా ఆమె చుట్టూ పరిభ్రమిస్తూ ఉండటానికి గల కారణం ఏమిటి? బహుశా ఆమె ఇక తననెప్పటికీ అర్థం చేసుకోలేదేమో. తన ప్రేమను ఆమె అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు. ఆమె భవిష్యత్తును అందరం వల్ల వెలిసిల్లాలి. తనేవైనా పర్వాలేదు. ఇలా సాగిపోతున్న అనిల్ ఆలోచనలను సతీష్ బాబు వచ్చి భగ్నం చేశాడు. అనిల్, నీతో అతి ముఖ్యమైన పని ఉండి వచ్చాను అంటూ తొందరపడసాగాడు సతీష్ బాబు. అనిల్ వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. ఈసారి నేను చాలా పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నాను. నేను తప్పకుండా గెలుస్తాను. అది మీ నమ్మకం. ఇంతకు అసలు విషయం చెప్పండి. అనిల్ ఇబ్బందిగా చూశాడు అతన్ని. డబ్బు కావాలి. ఈసారి బాగా ఖర్చు పెట్టి
పెట్టక తప్పేటట్లేదు. అయినా గెలుపు ఖాయం కాబట్టి ఖర్చు పెట్టలో తప్పేం లేదు. ఎవరికి ఎంత కావాలి? ముందు 10 లక్షలు ఇస్తే ఆ తర్వాత అవసరమైతే మళ్ళీ వచ్చి చెప్తాను భారంగా నిట్టూర్చాడు అనిల్. సతీష్ బాబు, చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు ఖర్చు పెట్టడం చాలా తేలిక. తిరిగి దానిని మన చేతికి తెచ్చుకోవడానికి ఎంత ప్రయాసపడాలో తెలుసా అన్నాడు సౌమ్యంగా. రాజకీయం నీకు పొత్తిగా తెలియదు అనిల్. మనం ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడుతున్నాం, కానీ ఇంతకు 10 తర్వాత రాబడతాం. ఎలా రాబడతారు? అధికారం చేతికొచ్చాక డబ్బు దారంతటదే మన చేతిలో నడిచి వస్తుంది. న్యాయమైన చట్టపరమైన అధికారాన్ని చెలాయిస్తే డబ్బు సంపాదించే అవకాశం లేదు. న్యాయం, చట్టం అనేవి అధికారంలో ఉన్న వారికి కోసం కాదు, ఓట్లిచ్చి గెలిపించిన ప్రజల కోసం. చట్టం ముందు అంతా తలవంచవలసిందే. అందుకే నువ్వు ఈ కాలానికి పనికిరావని ఎప్పుడో చెప్పాను. సరే, ఈ గొడవలన్నీ ఎందుకు? నాకు రేపు డబ్బిచ్చే ఏర్పాటు చెయ్యి. చూడండి సతీష్ బాబు గారు, మనం ఏది చేసినా ముందు మన పునాదులు కదిలిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ మీరు ఎన్నికల్లో ఓడిపోయినా అందువల్ల మీ స్థాయి ఏమాత్రం తగ్గిపోకుండా ఉండాలి. అందుకని 2 లక్షలు మాత్రం ఖర్చు పెట్టి పోటీ చేయండి. ఒకవేళ మీరు ఓటమిని చవి చూడాల్సి వచ్చినా పర్వాలేదు అన్నాడు అనిల్ ఆర్థిక శాస్త్రవేత్తల. నేను శుభమా అంటూ పోటీ చేస్తుంటే ఆ కారు కూతలేమిటయ్యా? నాకు మొత్తం డబ్బు కావాల్సిందే. డబ్బుని మంచిరీట్లా ఖర్చు పెడితే తప్ప గెలవడం చాలా కష్టం. అలాంటి గెలుపుని నీతి మారిన వాళ్ళు ఆశిస్తారు. అంటే నేను అంటూ కళ్ళెర్ర చేశాడు సతీష్. అదంతా నాకు అనవసరం. 2 లక్షలకు మించి నేను ఇవ్వలేను. అందువల్ల పరోక్షంగా నువ్వు చాలా నష్టపోతావు. నేనా? అవును. అదేమిటో వాణిని అడిగితే చెప్తుంది. రేపు మీ ఇంటికి వచ్చి కలుస్తాను అంటూ చరచరా వెళ్ళిపోయాడు సతీష్. అనిల్కి అతని ప్లాన్ అర్థమైంది. వాణిని అడ్డం పెట్టుకుని తన పని సాధించుకోవాలని చూస్తున్నాడు సతీష్. చెల్లెలి భవిష్యత్తు కోసం ఏ త్యాగమైనా చేయగలడానికి సిద్ధమే, కానీ తనకు అప్పగించబడిన బాధ్యతలను పడంగా పెట్టి ఆమెకు ఆనందం కలిగించడం స్వార్థమే అవుతుంది. అందుకని భారంగా లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఉదయమే అనిల్ని అతని ఇంటి దగ్గర కలిశాడు సతీష్ బాబు. సాధారణంగా ఆహ్వానించి చక్కగా మర్యాద చేశాడు అనిల్. వాణి స్వయంగా కాఫీ చేసి ఇచ్చింది వారిద్దరికి. నాకు టైం లేదు, అసలు విషయం మాట్లాడుకుందాం అన్నాడు సతీష్. అదేమిటో మీరు చెప్తేగా తెలిసేది అన్నాడు అనిల్ నిండుగా. నిన్న దేనికి వచ్చాను నీ దగ్గరికి? అసలు ఎప్పుడైనా నేను నీ దగ్గరికి వచ్చేది దేనికి? మండిపడ్డాడు సతీష్. డబ్బు కోసమేనని తెలుసు. ఆ విషయమే నా నిర్ణయం నిన్నే చెప్పాను. అయితే నా నిర్ణయం కూడా చెప్తాను విను. చెప్పండి. వాణితో నా పెళ్లి జరగాలంటే నువ్వు నేను అడిగినంత డబ్బు ఇచ్చి తీరాలి, లేకపోతే మా పెళ్లి జరగదు. అనిల్ మ్రాన్పడి చూస్తూ ఉండిపోయాడు. అతను అంత మాట అంటాడని అనిల్ ఊహించలేకపోలేదు. తీరా అన్నాక బాధపడకుండా ఉండలేకపోయాడు. ఏమి చేయడానికి అనిల్కి పాలుపోవడం లేదు. ఒకవైపు చెల్లెలి భవిష్యత్తు, మరోవైపు పవిత్రమైన బాధ్యత. ఈ రెంట్లో దేన్ని వదులుకోవడం? అతను అంతులేని సంఘర్షణకు లోనవుతూ ఉన్నాడు. అప్పుడు వాణి అక్కడికి వచ్చింది. వాణి, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు అనిల్ బాధగా. అన్నయ్య, నేనంతా విన్నాను. నేను నీకు ఒక సమస్యగా పరిణమించాను. అంతేకాక నాకు నేనే ఒక సమస్యగా మారానని ఇప్పుడే తెలుసుకున్నాను. వాణి, ఏమిటి నువ్వనేది? నేను వారిని ప్రేమించిన మాట నిజమే అన్నయ్య, కానీ నన్ను నా ప్రేమను ఆయన బ్లాక్మెయిల్ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను అంది ఆవేశంతో. సతీష్ తలదించేసుకున్నాడు. నేను ఆయన్ని ప్రేమించాను, కానీ ఆయనకు నా మీద ప్రేమ లేదనే సంగతి ఇప్పుడే తెలిసింది. మా పెళ్లి జరగకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని మాత్రం అనుకోవద్దు. నిక్షేపంలో మరొకరు వివాహం చేసుకుంటాను. నిలకడలేని ఇలాంటి మనిషి కంటే ఏ నిరుపేదను చేసుకున్నా నేను సుఖపడగలను అంటూ వాణి సతీష్ని పురుగును చూసినట్టు చూసింది. ఆ చూపుల్లోని భావాలని అర్థం చేసుకున్న సతీష్ చాలా ఇబ్బంది పడిపోయాడు. అనిల్ మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. వాణి, నన్ను అర్థం చేసుకో అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు సతీష్. నాకేమీ చెప్పనవసరం లేదు. మీ గురించిన నా ఊహలన్నీ తలకిందులైపోయాయి. డబ్బుతోనే అన్నీ కొనుక్కోవచ్చుననుకునే హీనమైన మనస్తత్వం మీరిది అంటూ లోనికి వెళ్ళిపోయింది వాణి. సతీష్ ఏమనుకున్నాడో ఏమో. సరే అనిల్, ఆ 2 లక్షలు పడేయి, ఎలాగో సరిపెట్టుకుంటాను అన్నాడు సౌమ్యంగా. అనిల్ ఆశ్చర్యపోయాడు. వెంటనే అతనికి డబ్బు అందే ఏర్పాటు చేశాడు. సతీష్ వెళ్ళిపోయాడు. అతనటు వెళ్ళగానే వాణితో, నువ్వు తొందరపెట్టావేమో అనిపిస్తోందమ్మా అన్నాడు అనిల్ విచారంగా. లేదన్నయ్య, ఆ రోజు నువ్వు చెప్పింది నిజమే. అతనిని ప్రేమించి జీవితంలో మొదటిసారిగా తప్పు చేశాను అంది వాణి. నువ్వేమీ బాధపడకు, అన్నీ సక్రమంగా జరిగిపోతాయి అన్నాడు అనిల్. సతీష్ బాబు ఇంటికి చేరగానే మాలతి ఎదురైంది అతనికి. అనిల్ దగ్గరికి వెళ్ళొస్తున్నావా అని అడిగింది మాలతి కుతూహలంతో. అవును, 2 లక్షలు మాత్రమే ఇవ్వడానికి అంగీకరించాడు అంటూ వాణి ఎలా తనకి ఎదురు తిరిగింది వివరంగా చెప్పాడు సతీష్. వేడిగా నిట్టూచింది మాలతి. నీ ప్రవర్తన నాకేమీ నచ్చలేదు. అతనికి తల వంచడం మనకి సిగ్గుచేటు కదూ అంది హేళనగా. కావచ్చు, కానీ ఆ పరిస్థితుల్లో అంతకంటే ఏమీ చేయలేకపోయాను. అంటే వాణిని విడిచి ఉండలేవన్నమాట. ఏమో, ఎందుకో ఆ క్షణంలో తల వంచేశాను. అదే తప్పు. అనిల్ గోముఖ వ్యాకరణ లాంటివాడు.
పిచ్చికుక్కను తరిమి కొట్టినట్లుగా అతనిని మన ఆవరణ నుంచి తరిమివేయాలి అంది మాలతి ఉద్రేకంతో. ఈ ఎన్నికల్లో విజయం పొందగానే ఆ పనిని నేనొక్కడనే చేయగలను అన్నాడు సతీష్ గర్వంగా. మాలతి కళ్ళు ఎర్రగా జేవురించాయి. ఆమె అణువణువులోనూ అనిల్ పట్ల ద్వేషభావం నిండి ఉంది. అది క్షణక్షణానికి పెరిగిపోతోంది. తనకే కనుక శక్తి ఉంటే అతనిని మార్చి మసి చేయాలనుకుంటోంది. సరే, నీ విజయం కోసం నేను కూడా కృషి చేస్తాను అంది పట్టుదలగా. కానీ ఈ డబ్బు అందుకు చాలదు అన్నాడు బాధగా సతీష్. ఆలోచన ఉండాలిగా, మార్గం కనిపించకపోతుందా? మాలతి తీక్షణంగా చూస్తూ అంది. నాకేమీ తోచడం లేదు. నా మాట విను. మాలతిని పెళ్లి చేసుకోరని ఖచ్చితంగా చెప్పేసే. అతను తన దారికి వచ్చి తీరుతాడు. సతీష్ కాస్త ఆలోచించాడు. అతనిలో రాజకీయ చైతన్యం కలిగింది. నువ్వు చెప్పినట్లుగానే చెప్తాను, కానీ అతను చాలా మొండివాడు అన్నాడు సందేహంగా. నువ్వు ఆ పట్టుతోనే ఉండు. అతను ఎలా దారికి రాడో నేను చూస్తాను అంది మాలతి. సతీష్ అందుకు అంగీకరించాడు. ఆ రోజే తిరిగి అనిల్ని కలుసుకుని తన నిర్ణయాన్ని చెప్పేశాడు. అనిల్ ఏమీ మాట్లాడకుండా తల పంకిచ్చాడు. కథ మళ్ళీ మొదటికి వచ్చిందనుకుంటే చాలా పడ్డాడు. నువ్వేమీ బాధపడద్దన్నయ్యా, ఇక సతీష్ మొహం కూడా చూడను నేను అంది వాణి కళ్ళ నిండా నీళ్లు నింపుకుని. అంటే అతన్ని మర్చిపోగలవా? సూటిగా ప్రశ్నించాడు అనిల్. వాణి వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. నాకు తెలుసమ్మా, ప్రేమంటే అదే. సతీష్ని కాకుండా నువ్వు మరొకరిని ఊహించలేవు, అవునా? కానీ నా నమ్మకాన్ని అతను వమ్ము చేశాడు. అతన్ని నేనెందుకు మర్చిపోలేను అంది వాణి వెక్కుతూ. చెల్లెలి హృదయాన్ని అర్థం చేసుకున్నాడు అనిల్. ఆమెలో రేగుతున్న సంఘర్షణను పసిగట్టాడు. ఎలాగైనా వారిద్దరినీ ఒకటి చేయడం తన ధర్మం అనుకున్నాడు. అందుకు తనేమి చేయాలని తీవ్రంగా యోచించసాగాడు. ఎంతసేపటికి అతని ఆలోచనలు ఒక గమ్యానికి చేరలేకపోయాయి. ఆ రోజు నరేష్ చాలా హుషారుగా ఉన్నాడు. అతని మనసంతా సంగీతను గురించి తీయని ఊహలతో నిండిపోయింది. సంగీత ఆస్తపర్రాలవగానే ఆమెపై ఎక్కడలేని అభిమానము కలగసాగింది అతనికి. ఆ అభిమానమే ఆమెను గురించి భద్రంగా ఆలోచించడానికి అవకాశాన్ని కలిగించింది. సాధ్యమైన త్వరలో ఆమెను వివాహం చేసుకోవడం మంచిదని నిర్ణయించుకుని ఆ రోజు అనిల్ని కలిశాడు. అతను నిర్ణయం అనిల్కి ఆనందాన్ని కలిగించింది. ఇక ఆలస్యం చేయకుండా వారి వివాహం చేసేయడం మంచిదనుకున్నాడు అనిల్. నేను మీ నాన్నగారికి కూడా తెలియజేసి వెంటనే ముహూర్తం పెట్టే ఏర్పాటు చేస్తాను అన్నాడు మన అనిల్ సంతోషంతో. సంగీత లేకుండా నేను బ్రతకలేను అనిల్. మా ప్రేమ నిజంగా చాలా పవిత్రమైనది. ఆమెకు దూరంగా ఉండటం ఇక నాకు సాధ్యం కాదు అంటూ సతీష్ తన ప్రేమ హృదయాన్ని తెరచి అనిల్కి చూపించాడు. ఆ దృశ్యం అనిల్కి కాస్త అసహజంగా అనిపించినా ఆ భావాన్ని పైకి కనిపించనయ్యాక అతనిని నవ్వుతూ అభినందించాడు. ఆ తర్వాత సంగీతకు వచ్చిన ఆస్తి విషయాన్ని ప్రస్తావించాడు. సంగీత తనకు వచ్చిన ఆస్తిని డబ్బుగా మార్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని చెప్పింది. దానిపై వచ్చే వడ్డీని నెల నెలా మీరు స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు అన్నాడు అనిల్ అతని ముఖంలోని మార్పులను గమనిస్తూ. నరేష్ ముఖంలో కత్తి వేటుకు నెత్తురు చుక్క లేకుండా పోయింది. అసలుని వదిలేసి వడ్డీ మాత్రమే అనుభవించడం అతనికి ఏమాత్రం ఇష్టం లేకపోయింది. నెలకి ఏమాత్రం వడ్డీ వస్తుందేమిటి అన్నాడు నిరుత్సాహంగా. సుమారు 10,000 రావచ్చు అన్నాడు అనిల్. నరేష్ మనసు కాస్త కుదురుపడింది. ఆ డబ్బుదే ఉందిలే, మనకి ఆస్తి లేకపోతే కదా అంటూ తేలిగ్గా నవ్వేశాడు నరేష్. అనిల్ కూడా అతనితో శృతి కలిపాడు. అనిల్ ఆ రోజే వేణుగోపాలరావు గారికి ఫోన్ చేసి నరేష్ వివాహం గురించి చెప్పాడు. ఆయన పెళ్లి వెంటనే చేయించమని తాను రానని చెప్పేశాడు. నరేష్ వివాహానికి లగ్నం నిశ్చయమైంది. ఆ సంగతి మాలతికి తెలిసి చికాకు పడిపోయింది. హుటాహుటిన నరేష్ని కలిసి, నీకు మతి ఉందా లేదా? అనిల్ వేసిన వల్లో పడి ఇంత అఘాయిత్యం చేస్తున్నావా? నీకేమైనా బుద్ధుందా అంటూ చిన్న పెద్ద లేకుండా చివాట్లు పెట్టి పెట్టేసింది నరేష్ని. నరేష్ తల తీసేసినట్లయింది. నేనేమి తప్పు చేయలేదు, బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను అన్నాడు నరేష్. నువ్వు అసలు ఏమీ ఆలోచించలేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంది మారుతి ఆవేశపడుతూ. ఎందుకు అన్నాడు నరేష్ చిరాకు పడుతూ. సంగీతతో కుమ్మక్కైనా అనిల్ పెద్ద కుట్ర పన్నాడు. జీవితాలతో ఆడుకోవడం అతనికి పెద్ద సరదా. నువ్వు అది తెలుసుకోవడం లేదు అంటూ బాధపడిపోయింది మాలతి. ఇందులో కుట్ర ఏమీ లేదు మాలతి, నా మాటలు నమ్ము అంటూ నరేష్ ఆమెకి నచ్చ చెప్పబోయాడు. డబ్బులు మీ ఇద్దరి పేరున ఫిక్స్డ్ డిపాజిట్లో వేయిస్తా అన్నాడు. వడ్డీని మాత్రమే మిమ్మల్ని అనుభవించమన్నాడు. ఇది సంగీతతో చెప్పి అతను చేయించిన ఏర్పాటే కదా. అతను మామూలుగానే ఈ విషయంలో నిన్ను ఏమాత్రం నమ్మలేదు. వడ్డీ మీద తప్ప అసలు మీద నీకు హక్కు లేకుండా చేయటం నీకు అవమానకరంగా లేదు? అతని కపట హృదయాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటూ విసుక్కుంది మాలతి. వడ్డీ నెలకు 10,000 వస్తుంది. నా ఖర్చులకు అది చాలు. అంతేకాని నీ గౌరవం మాత్రం అక్కర్లేదన్నమాట. మాలతి, నన్ను విసిగించక. నన్ను ఇప్పుడేం చేయమంటావో చెప్పు అన్నాడు నరేష్. ఆమె ప్రశ్నలకి సమాధానం చెప్పలేక. డబ్బంతా నీ పేరున డిపాజిట్ చేయించుకో.
అలా చేస్తేనే పెళ్లి జరుగుతుందని చెప్పు. అన్నయ్య నువ్వు కూడా చాలా పిచ్చివాళ్ళు. అనిల్ మాయమాటల్లోకి పడిపోతున్నారు. సరే ప్రయత్నిస్తాను. అనిల్ ఒప్పుకుంటాడనే నమ్మకం లేదు. అంతేకాదు సంగీత కూడా ఒప్పుకోదు. అయినా అనిల్ చేసిన ఏర్పాటు నా మటుకు నాకు బాగానే ఉంది అని తోస్తోంది. ఎందుకంటే డబ్బంతా నా పేరును ఉంటే అది మంచినీళ్ళ ఖర్చు అయిపోవడానికి ఎంతో కాలం పట్టదు. వడ్డీని ఖర్చు పెట్టుకుంటే ఏ బాధ ఉండదు. అసలుగానే ఉంటుంది అన్నాడు సాలోచనగా నరేష్. నరేష్, నువ్వు అనిల్ వల్ల పూర్తిగా పడిపోయావు. నిన్నింకెవరూ కాపాడలేరు అంటూ దిగాలు పడిపోయింది మాలతి. ఆమె ధ్యేయం ఒక్కటే, అనిల్ చేసే ప్రతి పనికి అడ్డు తగలటం, అతన్ని వేధించటం. ఆమె దినచర్యగా మారిపోయింది. ఆమె మాటలు నరేష్కి వంట పడడానికి 4 గంటలు పట్టింది. ఆమె చెప్పినట్టుగా చేస్తానని ఒప్పుకున్నాడు చివరికి. సతీష్కి ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. వాడికి డబ్బు కావాలి. వాడి గెలిచాడంటే మన సమస్యలన్నీ ఇట్టే తీరిపోతాయి. అనిల్ని అధికారపు కొరడాతో బయటికి గెంటేయచ్చు. మనం కూడా సుఖ సౌఖ్యాలతో ఏ లోటు లేకుండా బతకొచ్చు. ముందు నీ డబ్బును కూడా వాడికి పెట్టుబడి పెట్టు. అనిల్ 2 లక్షల కంటే వాడికి ఎక్కువ ఇవ్వనన్నాడట అంది మాలతి సీరియస్గా చూస్తూ. నరేష్ ఆలోచనలో పడి చాలాసేపటి తర్వాత అన్నాడు, ఈ డబ్బు సంగీతది. ఆమె ఇందుకు ససేమిరా ఒప్పుకోదు. ఆమె ఒప్పుకోదని నాకు తెలుసు. ఎందుకంటే ఆమెను ఆడిచ్చేది అనిల్ కాబట్టి. ఆమెను ఒప్పించడంలోనే నీ తెలివితేటలు ఉపయోగించాలి. ప్రయత్నిస్తాను. అదేం కుదరదు. ఆమెను ఒప్పించి తీరాలి. సరే అంటూ నరేష్ నేరుగా వెళ్ళి అనిల్ కలుసుకున్నాడు. అనిల్ అబ్బురు పడ్డాడు. నరేష్ ఇంతలోనే మనసులా మార్చుకున్నాడని. అనిల్, నా నిర్ణయానికి తిరుగులేదు. మొత్తం డబ్బు నా పేరునే డిపాజిట్ చేయాలి. అలా చేస్తేనే సంగీతతో నా వివాహం జరుగుతుంది అన్నాడు నరేష్. అనిల్ కోపంగా చూశాడతన్ని. ఆ చూపులు తట్టుకోలేక తల పక్కకు తిప్పుకున్నాడు నరేష్. ఇది మీ సొంత నిర్ణయం కాదని మీ మాటలను బట్టి తెలిసిపోతోంది. చెప్పండి, ఎవరిచ్చారు మీకు ఈ ఆలోచన? ముక్కుసూటుగా ఉంది అనిల్ ప్రశ్న. నరేష్ కాస్త తడబడ్డాడు. అనిల్ అదే ప్రశ్నని తిరిగి వేశాడు. నా బాగు కోరి నాకు అయిన వాళ్ళు చెప్తారు. అందులో తప్పేముంది అన్నాడు నరేష్. ఎవరా అయిన వాళ్ళు? నీకు అనవసరం. అఫ్కోర్స్ అనవసరం కావచ్చు కానీ అంటూ అనిల్ ఇంకా ఏదో అనబోతుండగా నరేష్ కల్పించుకుని మాలతి చెప్పింది అందులో తప్పే ఉంది అనేసి వెంటనే నాలుగు కరుచుకున్నాడు. అనిల్ షాక్ తిన్నవాడిలాగా అయిపోయాడు. మాలతి తనకు వ్యతిరేకంగా ఇంత విచక్షణారహితంగా ప్రవర్తిస్తుందని అతను ఊహించలేదు. కొన్ని క్షణాలు అతని నోటి వెంట మాట రాలేదు. మనసు పూర్తిగా వికలమైపోయింది. మాలతికి తన మీద ఎంతకింత కక్ష? ఆమెను అంతులేని అగాధరలోనికి పడిపోకుండా రక్షించినందుక? తన శక్తియుక్తుల్ని వారి కోసం దారపోస్తున్నందుక? అనిల్, ఏమంటావు? త్వరగా చెప్పు, నేను వెళ్ళాలి. తొందర పెట్టాడు నరేష్. తుల్లిపడ్డాడు అనిల్. ఈ ఏర్పాటికి సంగీత ఒప్పుకోదేమో. నా చేతుల్లో ఎంతవరకు ఉందనేది కూడా మీరు ఆలోచించాలి అన్నాడు అనిల్ సౌమ్యంగా. నువ్వు చెప్పినట్లుగా సంగీత వింటుందని కూడా నాకు తెలుసు. సంగీతను నువ్వు ఒప్పించి తీరాలి. నా మాటలకు ఈ మాట కూడా మాలతే చెప్పిందా? ఎవరు చెప్పినా చెప్పకపోయినా జరగవలసిందేదో చెప్పాను కదా. నీకు చేతనైతే అలా చెయ్యి, లేకపోతే లేదు, అంతే. ఇట్స్ ఆల్ రైట్. సంగీత్తో చెప్పి చూస్తాను. మీరు కూడా మాట్లాడండి, ఆమె అభిప్రాయం ఏంటో తెలుస్తుంది అన్నాడు అనిల్. నీ దగ్గర బంతి నీ దగ్గర ఉన్నప్పుడు నేను చెప్పి చూసినా ఏమీ ప్రయోజనం ఉండదు. అందుకని నేను అసలు ప్రయత్నించను అని చెప్పి సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయాడు నరేష్. అనిల్ యాంత్రికంగా అతన్ని చూస్తూ ఉండిపోయాడు. మాలతీదేవి గారు, ఆ పిలుపు ఎంతో వినయంగా ఉంది, నమ్రతగా ఉంది. అయినా విని కూడా ఆమె పలకలేదు. కనీసం తల పక్కకి తిప్పి కూడా చూడలేదు. మళ్ళీ అదే దూరంలో పిలిచాడు అనిల్. సోఫాలో పడుకుని ఏదో నవల్ చదువుతూ అయిష్టంగా పక్కకి తిప్పి చూసింది మాలతి. ఏమిటన్నట్లుగా చిటపట్లాడుతూ చూసింది అనిల్ని. కూర్చోమనలేదు, తను లేచి కూర్చోలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీతో కాసేపు మాట్లాడాలి అన్నాడు అనిల్ తన మామూలు ధోరణిలో. ఆమె ఉలకలేదు, పలకలేదు. తిరిగి నవలా పఠనంలో మునిగిపోయింది. అనిల్ అలాగే కొద్ది నిమిషాలు ఉండిపోయాడు. నేను అడిగిన దానికి మీరేమీ సమాధానం చెప్పక్కర్లేదు. చాలాసేపటి తర్వాత అన్నాడు అనిల్. చెప్పు అంది అతని వైపుకు చూడకుండానే. ఇంటికి వచ్చిన వారిని కూర్చోమనడం కనీస సభ్యత అన్నాడు అనిల్ ఆమె ప్రవర్తనకి నొచ్చుకుంటూ. ఆమె చివుకుని లేచి కూర్చుని, సభ్యతా సంస్కారాలను ఒకరు చెప్తే నేర్చుకోవాల్సిన అగత్యం నాకు లేదు. మర్యాదను పొందడానికి అర్హత లేని వాళ్లకు ఎక్కడైనా ఇలాగే జరుగుతుంది.
అది ముందు నువ్వు తెలుసుకోవాలి అంది నిప్పులు కురిసేలా చూస్తూ. అంటే మీ నుంచి కనీసం మర్యాదలు పొందే అర్హత కూడా నాకు లేదంటారు. ఆ విషయం మరొక పర్యాయం చెప్పనవసరం లేదు. ఆల్ రైట్, ఆ విషయం వదిలేయండి. ఎవరికి ఎక్కడ ఎంత మర్యాద ప్రాప్తమో అంతే కదా. మిమ్మల్ని సూటిగా అడిగి నా సందేహాలు కొన్నిటిని నివృత్తి చేసుకుందామని వచ్చాను, మీకు అభ్యంతరం లేకపోతే. సందేహాలా? ఏమిటవి? అసలు నీకు నాతో ఏం పని? ఆమె మాటల్లో చెప్పలేనంత విసుగు ధ్వనించింది. పని ఉంది కాబట్టే వచ్చాను. నన్ను మీరు అవమానించడానికి మాత్రమే ఎక్కువ సమయాన్ని వినియోగిస్తున్నారు. అసలు నా మీద మీకెందుకింత కక్ష? ఆ విషయం సూటిగా అడుగుదామని వచ్చాను. నాకు తెలిసినంతవరకు మీకు నేనేమీ అపకారం చేయలేదు, అన్యాయం చేయలేదు. ఎంతో కొంత ఉపకారం చేయడానికే ప్రయత్నిస్తున్నాను. అయినా మీరు నా పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. దయచేసి కారణం ఏమిటో చెప్పండి. దురదృష్టవశాత్తు కొందరికి జన్మశత్రువులు కొందరుంటారు. అలాగే నాకున్న ఒకే ఒక ఆజన్మ శత్రువి నువ్వు. ఇంతకంటే వివరించి చెప్పనవసరం లేదనుకుంటాను. అర్థమైంది. కానీ ఒక్కొక్కసారి శత్రువుకు కూడా కొన్ని విషయాల్లో సంజాషి చెప్పుకోవలసి ఉంటుంది. నరేష్ బాబు సంగీతని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న సమయంలో మీరు పనిగట్టుకుని ఆ అమ్మాయికి అన్యాయం చేయడానికి పూనుకోవటాన్ని ఎలా అర్థం చేసుకోమంటారు? మిస్టర్ అనిల్, మీ హద్దుల్లో మీరు ఉండటం మంచిది. నరేషు మా అన్నయ్య. అతని పెళ్లి విషయంలో సలహా ఇచ్చే హక్కు నాకుంది. దాన్ని ప్రశ్నించే హక్కు మీకెక్కడిది? కానీ అదే సమయంలో సతీష్ జీవితాన్ని గురించి కూడా ఆలోచించాలి, సంగీత జీవితాన్ని గురించి కూడా ఆలోచించాలి కదా. ఆ అవసరం మాకు లేదు. లేదంటే సరిపోతుందా? సంగీత స్థానంలో మీరు ఉంటే తిక్కగా మాట్లాడి నన్ను కవ్వించొద్దు. నువ్వు సంగీతను వెనకేసుకురావడాన్ని మరొక విధంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా మా మీద అధికారం చెలాయించే హక్కు నీకు లేదు. మైండ్ దట్. మాలతీదేవ్ గారు బాగా బుద్ధి చెప్పారు. మీ సంస్కారం ఏమిటో తెలుసుకోడా మీ దగ్గరికి రావడం నా తెలివి తక్కువతనమే. వద్దనుకుంటూనే మీ దగ్గరికి వచ్చాను. వచ్చినందుకు మళ్ళీ అవమానించబడ్డాను. ఈ జన్మకిది చాలు, గుడ్ బై అంటూ బయటికి వచ్చేశాడు అనిల్. ఆమె దగ్గరికి వెళ్ళినందుకు తనను తానే నిందించుకున్నాడు. అతనిలో ఇంతకు ముందునప్పుడు లేని ఏదో తెగింపు చోటు చేసుకుంది. ఇక దేన్ని గురించి అతను అంతగా ఆలోచించదలుచుకోలేదు. అలుగుట ఎరుగని అజాతశత్రువు అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవునే అన్నట్లుగా అనిల్ మొదటిసారిగా ఒక దృఢ నిర్ణయానికి వచ్చాడు. అది తిరుగులేనిది, ఎవ్వరూ ఆపలేనిది. ఆ నిర్ణయ ఫలితానికి ఎవరి పరిస్థితులు ఎలా మారతాయో ఊహించడం కష్టం. ఆ రోజు తర్వాత అనిల్ మాటలలో పోకడలో చాలా మార్పు వచ్చేసింది. ఆ మార్పును గమనించిన కొందరు అతని దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడిపోయారు. అనిల్ మితభాషి, అవసరమైన దానికంటే ఎవరితోటూ ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడడు. అలాంటి మనిషి ఈ 10 రోజుల్లోనూ మరింత స్తబ్దుగా ఉండిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ రోజు నరేష్ వచ్చి సంగీతతో చెప్పావా, ఏమంది అని అడిగాడు. ఏమీ అనలేదు. డబ్బును మాత్రమే ముఖ్యంగా భావించే వ్యక్తిని వివాహం చేసుకుని తను సుఖపడేది ఏముంటుందని బలబలా ఏడ్చేసింది. నేను చాలాసేపు దచ్చ చెప్పిన మీదట డబ్బంతా మీ మీద డిపాజిట్ చేయడానికి అంగీకరించింది అన్నాడు అనిల్ ముభావంగా. ఎగిరి గంతేసినంత పనిచేశాడు సతీష్ బాబు. అదిగో పాస్బుక్. వచ్చే శుక్రవారం వివాహానికి ముహూర్తం ఉంది. మీకు ఇష్టమైతే వెంటనే లగ్నం పెట్టిస్తాను అన్నాడు అనిల్ గంభీరంగా చూస్తూ. అతను అలా చూడటం వింత అనిపించింది నరేష్కి. కొంచెం ఇబ్బంది పడ్డాడు కూడా. అలాగే, లగ్నం పెట్టించండి, ఇంకా నాకు అభ్యంతరం ఏముంది అని చెప్పి బ్యాంక్ పాస్ పుస్తకం తీసుకుని వెళ్ళిపోయాడు నరేష్. ఆ లగ్నానికే నరేష్ సంగీతల వివాహం లక్షణంగా ఆడంబరంగా జరిగిపోయింది. పెళ్లికి వేణుగోపాలరావు గారు రానేలేదు. పెళ్లి జరుగుతున్నంతసేపు అనిల్ ఒక పురుగు కంటే ఏమాత్రమూ ఎక్కువగా చూడలేకపోయింది మాలతి. అనేక సందర్భాల్లో అతనిని కావాలని అవమానించింది. తన పంతమే నెక్కించుకుంటున్నట్లుగా చూపులతోనే వెక్కిరించింది. అతన్ని ఇంటిని సహించి అక్షింతలు వేసి వెళ్ళిపోయాడు అనిల్. ఇదంతా గమనిస్తున్న సంగీత మాత్రం బాధపడకుండా ఉండలేకపోయింది. మనిషి మనుగడకు డబ్బు కావాలి, అవసరం ఉంది కాబట్టి దాన్ని సంపాదించాలి. కానీ కష్టపడకుండా సంపాదించే డబ్బు మరింత సుఖపెడుతుందనుకోవడం చాలా తప్పు. డబ్బు సంపాదించడానికి మాత్రమే జీవించడం మరింత తప్పు. జీవితంలో వెలకెట్టలేని విలువలు కొన్ని ఉన్నాయి. అవేమిటో నీకు త్వరలోనే తెలియాలని ఆశిస్తున్నాను అంటూ అనిల్ తనతో పెళ్ళవగానే అన్న మాటలు నరేష్ మస్తిష్కంలో మారుమోగసాగాయి. నరేష్ చేతికి ధనరాశులు వచ్చేశాయి. దాంతో అతని విలువ క్షణాల మీద పెరిగిపోయింది. అతన్ని చాలామంది పొగడసాగారు. అతని చుట్టూ ఈకల్లా ముసరసాగారు. అందులో ముఖ్యంగా సతీష్ ప్రథముడు. అతని చేతికొచ్చిన మొత్తం డబ్బును తనకు పెట్టుబడి పెట్టమని వేధించసాగాడు.
దానిని మారుతి బాగా సపోర్ట్ చేసింది. ఎలాగైతేనే చివరికి నరేష్ తల వంచేశాడు. అంత పెద్ద మొత్తం తన చేతికి వచ్చేసరికి సతీష్లోని రాజకీయపు ఎత్తుగడలకు కొత్త ఊపిరి వచ్చింది. అతని చుట్టూ ఉన్న వందిమాగతులు అతనికి సరికొత్త ఆలోచనలు నూరిపోయిసాగారు. ఎన్నికల ప్రచారం బాగా పుంజుకుంది. పనిలో పనిగా సతీష్ అనుచరులు అతనికి సరికొత్త విషయాన్ని నూరిపోశారు. అనిల్ తనంతగా తానుగా గద్దె నుంచి దిగిపోడు. అది జరిగే పని కాదు. అందుచేత అతన్ని శాశ్వతంగా ఈ లోకం నుంచి తరిమేద్దాం. నువ్వు అంగీకరిస్తే మిగిలిన పని నిమిషాల మీద మేము పూర్తి చేస్తాం అంటూ అనుచరులు అడబడి అతని గూండాలు అతనిపై ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి నరేష్ సతీష్ను ఒప్పించగలిగారు. అందుకు తగిన పథకం నిమిషాల మీద సిద్ధమైపోయింది. ఒకరోజు తిరక్క ముందే ఈ విషయం మాలతి చెవిన పడింది. ఆమె ఒక్కసారిగా మాన్పడిపోయింది. నిలువున కుంగిపోయింది. కొన్ని గంటల సేపు ఆలోచిస్తూనే ఉండిపోయింది. చాలాసేపటి తర్వాత తన ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్ట వేసి సతీష్ దగ్గరికి వెళ్ళింది. అతని ప్రక్కనే నరేష్ కూర్చుని ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఏదో దీర్ఘాలోచనలో పడిపోయారు. చాలాసేపటి వరకు మాలతిని పలకరించలేదు. ఇక ఉండపట్టలేక మాలతి నేరుగా తన విన్న వార్తను గురించి వారిని అడిగింది. నిజమే, మళ్ళీ ఈ రోజు నాటికి అనిల్ అనేవాడు ఈ భూమి మీద ఉండడు అన్నాడు సతీష్ వికటాటహాసం చేస్తూ. మన పేడ విరకడైపోతుంది అన్నాడు నరేష్ పెద్దగా నవ్వుతూ. ఆ దృశ్యాన్ని మాలతి భరించలేకపోయింది. రెండు చేతులతో చెవులు మూసుకుని, మీది చాలా దారుణమైన మనస్తత్వం, మానవత్వం లేని వాళ్ళు చేసే పని, దీనికి నేను ఒప్పుకోను అంది మాలతి గద్గద స్వరంతో. అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి, నువ్వేమిటి మధ్యలో పానకంలో పుడకలా అంటూ విసుక్కున్నాడు సతీష్. నరేష్ ఆశ్చర్యపోయినట్టు చూస్తున్నాడు. ఈ దారుణం జరగడానికి వీల్లేదు, దాదాపు అరిచినట్టుగా మాట్లాడింది మాలతి. ఏ ఇంతలోనే అతని మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది అన్నాడు నరేష్ ఎగతాళిగా. ఆ తర్వాత మాలకి ఎన్నో విధాలుగా వారికి నచ్చ చెప్పి చూసింది. కానీ ఏమాత్రము ప్రయోజనం కనిపించలేదు. చేసేది లేక మాలతి నిరుత్సాహంతో ఇంటికి వెళ్ళిపోయింది. ఆమెకేమీ తోచడం లేదు. మనసంతా దేవినట్లుగా ఉంది. ఒక మనిషి తన ప్రయోజనాల కోసం మరో మనిషిని చంపడమా? అతనెంత గర్భశత్రువైనా అలాంటి ఊహను కూడా తను భరించలేదు. తనకేవైపోయినా పర్వాలేదు, అతనిని మాత్రం ఈ కుట్ర నుంచి రక్షించాలి. మాలతిలోని స్త్రీ మనసు మేలుకుంది. అనిల్ మీద ఆమెకు ద్వేషం ఉన్నా ఆ ద్వేషం అతని చావుతో మాత్రమే అంతం కావాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. వికల మనస్కురాలే ఆ రాత్రి 10 గంటల సమయంలో అనిల్ని అతని ఇంటి దగ్గర కలిసింది మాలతి. రండి కూర్చోండి, మీరు స్వయంగా మా ఇంటికి రావటమా? ఇంతకంటే విచిత్రం మరొకటి లేదు అన్నాడు అనిల్ ఆమెను సాదరంగా లోనికి ఆహ్వానిస్తూ. చిత్రమో విచిత్రమో ఆ సంగతి తర్వాత తీరిగ్గా ఆలోచించుకో. నీకో రహస్యం చెప్పి వెళదామని వచ్చాను. ముందు కూర్చోండి, ఈ తేనీరు తీసుకోండి అంటూ టీపాయ్ మీద గ్లాసును ఉంచాడు అనిల్. వాణి కూడా వచ్చి ఆమెను మర్యాద చేయసాగింది. మీ ఇంటికి వచ్చానని తేలిగ్గా భావించకు. నువ్వంటే నాకు అసహ్యమే. నీ మీద ఉన్న శత్రుత్వంతో కూడా ఎలాంటి మార్పు లేదు. అయినా మానవత్వం మీద నాకు నమ్మకం ఉండబట్టి ఈ రహస్యం చెప్పి వెళ్దామని వచ్చాను. నిన్ను హత్య చేయడానికి పెద్ద కుట్ర జరుగుతోంది. కొన్నాళ్ల పాటు నువ్వు ఊరుడిచి వెళ్ళిపోవడం మంచిది అంటూ ఆమె తొత్రుబాటుతో అంది కూర్చోకుండానే. పెద్దపాటి పెట్టున నవ్వాడు అనిల్. ఎందుకు అలా నవ్వుతావు? నీ మేలు కోరి చెప్తున్నాను, ఆ తర్వాత నీ ఇష్టం అంది మాలతి. నిజమైన మనిషి జీవితంలో ఒక్కసారే మరణిస్తాడు. ఆ మరణాన్ని ఎవ్వరూ ఆపలేరు. అలా ఒక్కసారి మరణించేవాడిని మాత్రమే మనిషి అనాలని నా ఉద్దేశం. నీ వితండవాదాన్ని కట్టిపెట్టు. అవతల మృత్యువు కోరలు చాచి వికటాట్టహాసం చేస్తోంది. నాలో శక్తి ఉన్నంత వరకు దాంతో పోరాడతాను, అంతేగాని పీరువులా పారిపోవడం నాకు చేత కాదు. మాలతి హతాశురాలైపోయింది. ఎందుకో అతని ధోరణి ఆమెకు నచ్చడం లేదు. అతను కొన్నాళ్ల పాటు ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ అతను మొండి మనిషి, తన మాట వినడం లేదు. ఇప్పుడేం చేయాలి? ప్లీజ్ అనిల్, నువ్వెటైనా వెళ్ళిపో, ఈసారికి నా మాట విను ఆమె అతన్ని అభ్యర్థించసాగింది. ఆమె ప్రవర్తన అనిల్కు వింతగా కనిపించసాగింది. వాళ్ళ కుట్రలో ఇది కూడా ఒక భాగమై ఉండవచ్చునని అనిపించింది. కానీ ఆమెను ఆవహించిన భయం చూస్తుంటే అతనికి అనుమానం కొద్ది క్షణాలు కూడా నిలవలేదు. నేను చచ్చిపోతే మాత్రమే ఈ ప్రపంచపు మనుగడ ఆగిపోతుందా అన్నాడు భావయుక్తంగా. ఎవరి కోసము ఎవరూ చావకూడదు, అది నా నమ్మకం. ఒకరిని ఒకరు అకారణంగా శత్రుభావంతో చూడవచ్చు కానీ చంపకూడదన్నమాట. ఇదెక్కడి న్యాయమండి? అనిల్, ఈసరికి నా మాట విను, నీ ప్రాణాలను రక్షించుకో.
ప్రతిమలాడింది మాలతి. అనిల్ తల పంకిచ్చి ప్రక్కకు తిరిగి చూశాడు. వాణి అప్పటికే కింద పడిపోయి స్పృహ కోల్పోయి ఉంది. వెంటనే అనిల్ ఆమె ముఖాన నీళ్లు చల్లి డాక్టర్కి ఫోన్ చేసి వచ్చాడు. 10 నిమిషాల తర్వాత కారులో డాక్టర్ వచ్చాడు. ఆమెను పరీక్షించి ప్రమాదం ఏమీ లేదు, మెంటల్ షాక్ అంతే, 1 గంటలో కోలుకుంటుందని చెప్పి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు. మాలతి ఇంకా నిలబడే ఉంది. మొదటిసారిగా ఆమె అనిల్ పరిస్థితుల గురించి ఆలోచించింది. అతను అడకత్తెరలో పోకలా నలిగిపోతున్నాడని గ్రహించింది. అయినా అతని మీద ఉన్న ద్వేషం రవంత కూడా తగ్గలేదు. ఆ తర్వాత ఆమె ఆలోచనలు వాణి మీదకి వెళ్ళాయి. ఆమె సతీష్ని ప్రేమించడం నేరమా? ఏ పాపము ఎరుగని ఆమె ఈ పరిస్థితుల సుడిగుండాలలో పడి ఎందుకు నలిగిపోవాలి? ఈ పరిస్థితికి తనెంతవరకు బాధ్యురాలు? మాలతీదేవి గారు, నాకు అప్పగించబడిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించటం మాత్రమే నేను ఇప్పటి వరకు చేసిన తప్పు. అది నా ప్రాణాలకు ముప్పు తెస్తే తేవచ్చు. నేను కాదనడం లేదు, భయపడటం లేదు. కానీ ఈ సంఘర్షణ వల్ల నా చెల్లెలు ఎందుకు రంపపు కోతను భరించాలి? మీరే చెప్పండి అన్నాడు అనిల్ విషన్న హృదయంతో. మాలతి మౌనంగా తల వంచుకొని నిలబడిపోయింది. చాలాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది. మాలతి ఏమనుకుందో ఏమో. 1 గంట తర్వాత నిశ్శబ్దంగా నడిచి వెళ్ళిపోయింది. అనిల్ వచ్చాడు. ఈ మాట ఒకే పర్యాయం 10 కంఠాల ద్వారా వెలువడింది. త్వరగా రా, మాకు శ్రమ లేకుండా చేశావు, నేరుగా పులి నోట్లోనే తలకాయ పెట్టావు అన్నాడు సతీష్ విస్కీ గ్లాసు నోటుకు అప్పగిస్తూ. నరేష్ కూడా అతనిని ఆకలి కొన్న సింహంలా చూశాడు. అతని అనుచరులంతా పీకల దాకా తాగి మైకల్లో అతన్ని అల్లరి చేయసాగారు. అనిల్ ధైర్యంగా వారి ముందు నిలబడ్డాడు. వారి మాటల తోటాలను ఏమాత్రం లెక్క చేయకుండా అడుగులు ముందుకు వేయసాగాడు. సతీష్, మీతో మాట్లాడాలి అన్నాడు. నేరుగా అతని దగ్గరికి వెళ్ళి, మాట్లాడు, మళ్ళీ మాట్లాడే అవకాశం నీకెలాగూ ఉండదుగా వ్యంగ్యంగా అన్నాడు సతీష్. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నది అర్థమైపోయింది అనిల్కి. మీ కుట్రను గురించి తెలిసే ఇక్కడికి వచ్చాను అన్నాడు. తెలిసి వచ్చావంటే అన్నిటికీ సిద్ధపడి వచ్చావన్నమాట. సతీష్ ప్రతి మాటను నొక్కి నొక్కి పలికాడు. మీరెలా భావించుకున్నా పర్వాలేదు, ఏదో ఒక రోజున అంతా పోవలసిందే. నేను ఉన్నా లేకపోయినా చెల్లెలి భవిష్యత్తుని ఏమి చేయదలుచుకున్నారని అడగటానికి వచ్చాను. పర్వాలేదు, మంచి వేదాంతివే. నీ చెల్లెలి భవిష్యత్తు గురించి నీకేమీ బెంగ లేకుండా చేస్తాం, సరేనా? అంటే అసలు నువ్వే లేకుండా పోయిన తర్వాత ఆమె గురించి దిగులు నీకు అసలు ఉండే అవకాశమే లేదు కదా. సతీష్ బాబు, అర్థమైంది. మీ కక్షంతా నా మీదే కదా. వాణిని కూడా సాధించడం ఎందుకా? దానికి పొగరు ఎక్కువ. అది కాస్త దిగాలి ముందు. ఇంతలో అక్కడ ఒక పెద్ద శబ్దమైంది. సతీష్, నరేష్ అంటూ వేణుగోపాలరావు గారు గావు కేకలు పెట్టుకుంటూ వచ్చారు అక్కడికి. మీరా అంటూ ఆశ్చర్యపోయాడు అనిల్. అవును, మాలతి మొన్న రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే బయలుదేరి వచ్చాను. నువ్వు స్వార్థంతో చేసిన ఘనకార్యాలన్నీ నాకు తెలిసాయి. నేను నమ్ముకుందుకు నా బిడ్డలకు నాకు ఇంత ద్రోహం చేస్తావనుకోలేదు. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నాను. నిన్నిప్పుడే డిస్మిస్ చేస్తున్నాను, వెళ్ళిపో అంటూ హుంకరించాడాయన. బాబుగారు, మీరేనా ఈ మాటలంటున్నది? అనిల్కి అంత అయోమయంగా ఉంది. వేణుగోపాలరావు గారి నేత్రాలు నిప్పు కణాలను కురిపిస్తున్నాయి. మారు మాట్లాడుకు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటూ అతన్ని బలవంతంగా బయటికి గెంటేశాడాయన. కిమ్మనకుండా బయటకు వచ్చేశాడు అనిల్. ఆయన రాకతో సహా ఆయన ప్రవర్తన కూడా అతనికి అపరిమితమైన సంభ్రమంలో ముంచివేసింది. చాలాసేపటి వరకు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. ఆ రాత్రికి రాత్రే వేణుగోపాలరావు గారు సతీష్ని, నరేష్ని, మాలతిని అత్యవసరంగా సమావేశపరిచారు. ఇదంతా వారికి కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఎన్నికలు దగ్గర పడ్డాయి, నాకు అసలు ఖాళీయే ఉండటం లేదు, ఏమిటో త్వరగా చెప్పండి అంటూ సతీష్ తొందరపడసాగాడు. నరేష్ కూడా తనకేదో అర్జెంటు పనులు ఉన్నాయంటూ గొడవ చేయసాగాడు. మాలతి మాత్రం తటస్థంగా ఉండిపోయింది. మీరంతా 1 గంట ఓపిక పడితే నా పని పూర్తవుతుంది. ఇన్నాళ్ళుగా నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేక బాధ్యతలన్నింటినీ అనిల్కి అప్పగించి మోసపోయాను. ఎప్పటికైనా నిజం తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఆస్తి మొత్తాన్ని మీకు రేపే పంచి ఇవ్వాలనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏమిటి అన్నారాయన గంభీరంగా. ఆయాసంతో ఆయన ఊగిపోతున్నారు. ఆయన నిర్ణయాన్ని ఏకగ్రీవంగా అందరూ ఆమోదించారు, హర్షాన్ని వ్యక్తం చేశారు. అయితే ఒక షరతు అన్నారాయన ఉన్నట్టుండి. ఏమిటన్నట్లు చూశారంతా. సతీష్ వాణిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. మన వంశంలో ఇంతవరకు ఆడపిల్లలను మోసం చేసిన వాళ్ళెవ్వరూ లేరు. అందుకని వారి వివాహం జరిగి తీరాలి అన్నారాయన పట్టుదలగా. ఓకే, అదేమంత పెద్ద సమస్య కాదు అన్నాడు సతీష్. మీరిప్పటికైనా నిజాన్ని గ్రహించి మా భాగాలను మాకు ఇస్తున్నందుకు చాలా సంతోషం అన్నాడు నరేష్. తండ్రిలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకి ఒక్క మాలతి మాత్రమే ఆశ్చర్యంతో కూడిన ఆలోచనలతో ఉండిపోయింది. వారం తిరక్కముందే వేణుగోపాలరావు గారు వాణి సతీష్ల వివాహం దగ్గరుండి జరిపించి ఎవరి భాగాలను వారికి అదే రోజున 10 మంది సమక్షంలో పంచి ఇచ్చేశారు. ఈ వారం రోజులు అనిల్ మౌనంగా జరుగుతున్నది చూస్తూ ఉండిపోయాడు.
ఆస్తి పంపకాలు పూర్తి కాగానే వేణుగోపాలరావు గారు మాలతిని ఒంటరిగా తన దగ్గరికి పిలిపించుకుని, నన్ను ఒకసారి అనిల్ ఇంటికి తీసుకెళ్ళగలవా అన్నారు. మీరు ఆరోగ్యం అసలే బాలేదు డాడీ, 4 రోజులు ఆగిన తర్వాత వెళ్దురు గాని, లేకపోతే అతన్నే ఇక్కడికి పిలిపిస్తాను అంది మాలతి. వద్దమ్మా, అతన్ని ఇక్కడికి పిలిపించే సమయం దాటిపోయింది అంటూ గుండెల మీద చేయి వేసుకుని బాధతో మెలికలు తిరగసాగారు. మాలతి అందరికీ కబులు పెట్టింది. డాక్టర్ వచ్చాడు, సతీష్ వచ్చాడు, నరేష్ వచ్చాడు. నరేష్ ఎన్నికల ప్రచారంలో ఉండిపోయి రావటానికి ఖాళీ లేదు పొమ్మన్నాడు. మళ్ళీ గుండెపోటు వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అన్నాడు డాక్టర్. అప్పుడే వచ్చిన అనిల్ ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేయించాడు. ఆయన దృష్టి అంతా అనిల్ మీదే ఉంది. ఆయన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఈరోజు గడిస్తే గానీ ఏమీ చెప్పలేము అన్నాడు డాక్టర్. 1 గంట గడిచిన తర్వాత డాక్టర్ మళ్ళీ బయటకు వచ్చి, ఆయన ఎంత చెప్పినా వినడం లేదు, అనిల్తోనూ మాలతీదేవి గారితోనూ మాట్లాడాలనుకుంటున్నారు అన్నాడు. వెంటనే వాళ్ళిద్దరూ ఆయన బెడ్ దగ్గరికి వెళ్లారు. ఆయన మృత్యుముఖంలో ఉన్నట్లుగా అర్థమైపోయింది వారికి. అనిల్, ఇంతకుముందు నీకు ఎన్నో బాధ్యతలను అప్పగించి నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు మాలతిని నీకు అప్పగిస్తున్నాను అంటూ గుండెపోటుతో మెలికలు తిరిగి ఓ పక్కకు ఒరిగిపోయారాయన. ఆయన ప్రాణాలు అనంతవాయువుల్లో లీనమైపోయాయి. మాలతి ఆయన మీద పడి చాలాసేపు రోధించింది. అనిల్ ఆమెకు ధైర్యం చెప్పి బయటికి తీసుకొచ్చాడు. ఎలక్షన్లు 1-2 రోజుల్లో పట్టణంలో సతీష్ కానీ నరేష్ కానీ తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయారు. అనిలే అన్ని దగ్గరుండి సక్రమంగా జరిపించాడు. మీరు ఒంటరిగా కూర్చుని బాధపడవద్దు, మీకే అవసరం వచ్చినా ఈ అనిల్ ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు అని ఆమెకు ధైర్యం చెప్పాడు. అనిల్ కర్మకాండలన్నీ పూర్తి కాగానే ఆమె దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడ్చేసింది. నీకు అభ్యంతరం లేకపోతే 10 రోజులు మా ఇంటి దగ్గర ఉండండి. ఇప్పుడు వాణి మీ వదినే కదా, మేము పరాయి వాళ్ళం కాదు కదా అన్నాడు అనిల్ వినయంగా. నేనెక్కడికి రాను, నన్ను ఇలా బ్రతకనియ్యి అంది మాలతి మరింతగా ఏడ్చేస్తూ. అనిల్ ఇంకేమీ మాట్లాడలేక ఇంటికి వెళ్ళి వాణిని ఆమె దగ్గరికి పంపించాడు. వాణిని కూడా ఆమె కసిరి కొట్టింది. నా కష్టాలు నావి, వాటిలో ఎవరు భాగం పంచుకొని అవసరం లేదంది మాలతి కటువుగా. ఆమె ఎన్ని అన్నా భరించి ఆమె దగ్గరే ఉండిపోయింది వాణి. ఇండిపెండెంట్ అభ్యర్థిగా సతీష్ బాబు నిలబడటం, అతని అనుచరుల్లో సలహాలను పాటించి శక్తికి మించి డబ్బు ధారాళంగా ఖర్చు పెట్టడం అన్నీ జరిగిపోయాయి. ప్రచారపు హోరు ముగిసిపోయాయి. ఆ రోజే పోలింగ్. కొద్దిపాటి ఘర్షణలతో మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగానే గడిచింది. సతీష్ నరేష్లు అతని అనుచరులు ధీమాగా ఫలితాల కోసం ఎదురు చూడసాగారు. ఆ రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యసాగాయి. ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఫలితాలను వినసాగారు సతీష్ వర్గం వారు. సతీష్ ప్రత్యర్థి అత్యధిక మెజారిటీతో అఖండ విజయం సాధించాడు. సతీష్ డిపాజిట్ మాత్రమే దక్కించుకున్నాడు. సతీష్ అనుచరులంతా క్రమంగా జారుకున్నారు. చివరికి అతనికి ఎదురుగా నరేష్ ఒక్కడే మిగిలాడు. నీ ఆస్తితో పాటు నా ఆస్తిని కూడా తగలేశావు, నేను ఇప్పుడేం చేయాలి, నా ఇల్లు గడిచేదెలా, నా సరదాలు తీరేదెలా అంటూ వాపోయాడు నరేష్. గెలిచి ఉంటే ఈ పాటికి ఆకాశానికి ఎత్తి సన్మానాలు చేసి ఉండేవారు. ఓడిపోబట్టే కదా నీకు కూడా చులకనయ్యాను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు సతీష్. అదంతా నాకు అనవసరం, నా దగ్గర ఉన్న డబ్బే కాక నా చేతి డబ్బులు కూడా ఖర్చు చేయించావు, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు అంటూ నరేష్ నెరు బాదుకున్నాడు. నా మైండ్ చెడిపోతోంది, మీరంత దూరంగా వెళ్ళండి, మీరు మనుషులు కాదు అంటూ కసురుకున్నాడు సతీష్. అయినా నరేష్ ఊరుకోలేదు. అతని మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చాడు. అదే అదనుగా తీసుకుని అతనికి అప్పు పెట్టిన వాళ్ళంతా ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టారు. సతీష్కి ఏమీ తోచలేదు. ఎటైనా పారిపోదామనిపించింది, కానీ ఆ పని చేయటానికి కూడా ఎవరూ అవకాశం ఇవ్వలేదు. దాంతో ఇక చేసేదే లేక లాయర్ని పిలిపించి తనను ఎలాగోలా ఈ చిక్కుల బారి నుండి బయటపడేయమని ప్రాధేయపడ్డాడు. లాయర్ గారు 2 రోజులు శ్రమపడి అప్పులను ఆస్తులను లెక్కించి చూశాడు. అప్పులు వాళ్లకు రూపాయికి అర్ధం ఇవ్వకుండా ఇవ్వడం కూడా కష్టమేనని తేల్చి వేశాడాయన. నరేష్ కూడా చాలామంది దగ్గర డబ్బు అప్పు తెచ్చి ఇచ్చాడు. అతని ఆస్తి కూడా దాదాపు హరించుకుపోయినట్లు తేల్చివేశాడు లాయర్ గారు. ఇక మాలతి విషయానికి వస్తే, ఆమె దుఃఖంలో ఉండగా ఆమె చేత సంతకాలు చేయించుకుని ఆమె తరఫున కూడా బోలెడు అప్పు చేసేశారు. ఆమెకు మిగిలేది కూడా ఏమీ లేదని తేల్చివేశాడు లాయర్. అంతా కలిపి ఒక్కసారి కొల్లుమన్నారు. అయినా అప్పులిచ్చిన వాళ్ళు కనికరించలేదు. అందినంత మటుకు రాబట్టుకుని వెళ్ళిపోయారు. కోర్టుకు వెళ్ళి అల్లరి పట్టడం ఇష్టం లేక సతీష్, నరేష్, మాలతి ముగ్గురు పరువు తగ్గితే చారడి ఊరుకున్నారు. నరేష్ చాలా గొడవ చేశాడు, కానీ లాయర్ గారు అతనికి నచ్చ చెప్పి శాంతింపజేశాడు. అంతా కలలా జరిగిపోయింది. సతీష్ రాజకీయాల పిచ్చిలో అందరి ఆస్తులు తుడిచిపెట్టుకుపోయాయి. డాడీ ఇలా జరుగుతుందని తెలిసే మనకు ఆస్తుల మీద అధికారాన్ని ఇవ్వడానికి చివరి వరకు వెనకాడారు. ఓడలు బళ్ళు కావడానికి క్షణం పట్టలేదు. మేడల్ని మేడలుగా ఉంచడానికి డాడీతో పాటుగా అనిల్ కూడా ఎంత శ్రమ పడ్డాడో ఇప్పుడు అర్థమవుతోందంది మాలతి దుఃఖోద్వేగంతో.
తండ్రి లేని దిగులుతో నీడలేని స్థితిలో ఆమె పరిస్థితి చాలా దయనీయంగా మారింది. మొదటిసారిగా అనిల్ అంటే ఏమిటో ఆమెకు అర్థమైంది. అతనిపై తను అకారణంగా ద్వేషాన్ని పెంచుకున్నందుకు పశ్చాత్తాపపడసాగింది. ఇక నరేష్ పరిస్థితి సరే. అతను డబ్బు లేకపోతే మనిషి కాడు. అతను ఈ షాకు నుంచి తేరుకోలేక ఎవరిని ఏమీ అనలేక మంచం పట్టేశాడు. సంగీత అతనికి బాసటగా నిలిచి, మీకు నేను, నాకు మీరు మిగిలాము. ఇద్దరం ఉద్యోగాలు చేసుకుని తృప్తిగా బతుకుదాము. జరిగిన దాన్ని ఒక పీడకలుగా మర్చిపోండి అంది నిబ్బరంగా. ఆమె గుండె ఉకి అప్పురపడ్డాడు నరేష్. ఆ క్షణంలో అలాంటి వ్యక్తి తనకు భారీగా లభించినందుకు గర్వపడ్డాడు కూడా. అజ్ఞానపు చీకటి తెరలో ఆవహించి అనిల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. అతనిని గద్దెదించడమే ధ్యేయంగా పెంచుకున్నాను. దిగిన మరునాడే అంతా పేకబేడలా కూలిపోయింది. అతనికి క్షమాపణలు చెప్పుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అంటూ చిన్న పిల్లవాడిలా ఏడ్చేశాడు. సతీష్ మాత్రం 4 రోజుల పాటు అసలు తన గది నుంచి బయటికి రానేలేదు. ఆస్తులు అంతస్తులు పోతాయని నాకు తెలుసు. వాటిని ఆశించి నేను మిమ్మల్ని ప్రేమించలేదు. ఇప్పటికైనా మీరు నన్నుగా గుర్తిస్తే అదే చాలు అంది వాణి దుఃఖపూరిత స్వరంతో. ఈ ఆస్తుల ఆరాటంలో, అధికారపు గింజులాటలో నిన్ను మాత్రం దూరం చేసుకోలేదు. అదొక్కటే నేను చేసిన మంచి పని. ఈ పరిస్థితుల్లో నువ్వు కూడా లేకపోతే నేను నిజంగా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చేది. మీ అన్నయ్యకు నేను ఎలాగో ముఖం చూపలేను. అతను నన్ను ఎలాగో క్షమించడు. నువ్వేరా నన్ను క్షమించి వాణి అంటూ సతీష్ ఆమెను అక్కుని చేర్చుకుని బావురుమన్నాడు. ఆడవాళ్ళలా ఏమిటండి అంతిదైపోతారు? మనం కష్టించి జీవిద్దాం. మా అన్నయ్య సహకారం మనకెప్పుడూ ఉంటుంది అంది వాణి. 3 నెలలు భారంగా గడిచాయి. అంతా స్వంత భవనాలను అప్పులు వాళ్ళకు అప్పగించి అద్దె ఇళ్లకు చేరుకున్నారు. మాలతి మాత్రం సతీష్ వాణిలతో పాటు ఉండటానికి ఇష్టపడింది. ఈ మార్పులు జరుగుతున్నట్లుగా అనిల్కి తెలిసినా చూసి చూడనట్లు ఊరుకుండిపోయాడు. ఆ రోజు రాత్రంతా మాలతికి నిద్ర పట్టలేదు. దివ్య భవనాలలో నుంచి ఇరుకైన అత్తే ఇంట్లోనికి వచ్చేసరికి ఆమెకి ఏమిటోగా అనిపించసాగింది. తనకు ప్రత్యేకంగా ఓ చిన్న గదిని కేటాయించారు గాని అందులో ఇమిడిపోవటానికి ఇంకా చాలా రోజులు పడుతుందనిపించింది ఆమెకి. ఉండి కళ్ళల్లో నీళ్లు తిరగాడుతున్నాయి. ఎందుకో దుఃఖం పొరలి వచ్చేస్తోంది. చదువు మీద ధ్యాస తగ్గిపోయింది. బహుశా ఈ పరిస్థితుల్లో తను చదువుకోవడం కొనసాగించడం కష్టమే అనిపించింది ఆమెకు. ఎవరున్నారు తనకు? కష్ట సమయాలలో ఆత్మీయులు లేని బ్రతుకు తనది. తనకు అన్నీ ఉన్నప్పుడు ఎంతోమంది తన స్నేహం కోసం తాపత్రయపడేవారు. ఇప్పుడెవరూ తన ముఖం చూడటం లేదు. ఆ రాత్రంతా రకరకాల ఆలోచనలతో నిద్ర లేకుండానే గడిపేసింది మాలతి. తెలవారుతుండగా ఏమీ తోచక శూన్య మనస్కురాలే పిచ్చిదానిలా తన గదంతా తిరగసాగింది. కాసేపటి తర్వాత చిందరపందరగా పడి ఉన్న సామాన్లు సర్దసాగింది. అప్రయత్నంగా ఆమెకు పుస్తకాల మధ్యలో నలిగిపోయిన కవర్ ఒకటి ఆమె కంటపడింది. కుతూహలంతో దానిని అందుకుంది మాలతి. సీలు వేయబడిన ఆ కవర్ ఒకరోజు అనిల్ ఆమెకిచ్చినదే. ఆ రోజున అనిల్ను ఆమె పరాభవించి ఆ కవరును ఓ మూలకి విసిరేసింది. దానినింతవరకు ఆమె చదవలేదు. ఆమెకప్పుడు దానిని చదవాలన్న ధ్యాస లేకపోయింది. ఇప్పుడు దానిని చదవాలన్న కుతూహలం ఎక్కువైపోయింది. కవరు చించి అందులోని కాగితాలను బయటికి తీసి మనసంతా దానిమీద కేంద్రీకరించి చదవసాగింది మాలతి.